ఎయిర్టెల్ పెట్టదమ్మా, కనెక్ట్ ఎయిర్టెలా? ఎస్, గుడ్ మార్నింగ్. క్లియర్ వినిపిస్తుంది కదా? మే ఆడిబుల్ క్లియర్లీ? లెట్ మీ నో. క్లియర్ వినిపిస్తుంది కదమ్మా? ఎస్. అరే ఇస్ దేర్ ఎనీ డిస్టర్బెన్స్ లేదా? క్లియరా? గుడ్ మార్నింగ్, హ్యాపీ భోగి. నూతన సంవత్సరం అయిపోయింది. సంక్రాంతి మన తెలుగు జాతి యొక్క వైభవంగా జరుపుకున్నటువంటి పండుగ. ఈరోజు భోగి. సరే, భోగి రోజు కూడా మాకు సెలవు లేదంటే గమ్యం చాలా దగ్గర కనిపిస్తుంది. ఎగ్జామ్ డేట్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు కాబట్టి సెలవు ఇవ్వలేదు, ప్రకటించలేదు. అందుచేత లైవ్ని కండక్ట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. సో ఎంతో కొంత నేర్చుకోవచ్చు కదా ఒక 1 hour 2 hour సెషన్లో. సో విలువైన సమయాన్ని మనం ఉపయోగించి ముందుకు వెళ్దామనే ఒక ఉద్దేశంతో లైవ్ పెట్టడం జరిగింది. మీరు కోరుకుంటే రేపు కూడా లైవ్ పెట్టండి సార్ అంటే పెట్టడానికి నేను సంసిద్ధంగా ఉంటాను. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ రాజా గారు, పునీత్ కుమార్ గారు, రఘురామ్ గారు, చంద్రశేఖర్ గారు, శ్యామల గారు, అసింస గారు. ఓకే, ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్క పర్సన్స్కి గుడ్ మార్నింగ్. ఓకే, సో రైట్, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. సో లెట్స్ బిగిన్ ది సెషన్. ఓకే, డన్. హ్యాపీ భోగి ప్రతి ఒక్కరికి. ఓకే, తెలుగువారు జరుపుకుంటున్నటువంటి, ఎందుకంటే ఈరోజు రేపు ఎల్లుండి ఈ 3 రోజులు మనం ఏదైనా ఒక ఎక్కువగా పార్టిసిపేట్ చేసినటువంటి పండుగలో ఏదంటే సంక్రాంతి, ఉగాది కదా. సో కుమార్ గారు, ఛానల్ మేడం గారు గుడ్ మార్నింగ్. సో ప్రతి ఒక్కరు, ఉపేంద్ర గారు గుడ్ మార్నింగ్. సో ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్, లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పర్సన్కి. సో దిస్ ఈజ్ అవర్ అబౌట్ కోర్స్ ఆఫర్. కోర్స్ ఆఫర్ గురించి తర్వాత మాట్లాడదాం. ఓకే, దీని ఒక స్పెషల్ అయితే ఉంది, దీని గురించి మనం తర్వాత మాట్లాడదాం. క్వశ్చన్ ఆన్సర్ సెషన్కి వెళ్దాం. సో ఈ సెషన్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం మాట్లాడాం కదా. సో వెరీ 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 ఇంపార్టెంట్. సో ఎందుకంటే కాన్సెప్ట్ దీని ద్వారా ఏం తెలుస్తుందంటే, కాన్సెప్ట్ ఏ స్టాండర్డ్లో క్వశ్చన్స్ వస్తుంది, ఎలాంటి క్వశ్చన్స్ వస్తుంది, దాని యొక్క రిలేషన్షిప్ ఎలా ఉంటుంది. మరి ఇదే క్వశ్చన్ రాకపోవచ్చు కానీ ఈ రిలేషన్షిప్తో ఉన్నటువంటి క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. అందుకోసం మనం 4 ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో 4 ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఏం లబ్ధి వస్తుంది అంటే, వీటి నుంచి రాకపోయినా ఈ రిలేషన్షిప్తో వచ్చినటువంటి క్వశ్చన్ ఆన్సర్ అయితే ఎగ్జామ్లో మనం ఖచ్చితంగా చూడగలుగుతాం. సో లెట్స్ బిగిన్ ది సెషన్. రచన మేడం గారు గుడ్ మార్నింగ్, హ్యాపీ భోగి. సో ఫస్ట్ క్వశ్చన్, అత్యంత ప్రసిద్ధి చెందిన తిరుమల ఆలయంలో ఏ సాంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహిస్తారు? మీరు గతంలో చూసినటువంటి 1 to 60 వరకు, 1 to 30, 30 to 60 మనం చూసిన క్వశ్చన్లో తిరుమల తిరుపతి దేవస్థానం గురించి దాదాపు ఇది 4వ క్వశ్చనో 5వ క్వశ్చన్ అని అనుకుంటాను. ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఒక టెంపుల్ నుంచి దాదాపు 4-5 రకాల క్వశ్చన్స్ వచ్చాయి. వీలైతే ఈ 4-5 క్వశ్చన్స్ ఒక దగ్గర, మీరు గతంలో మనం పెట్టిన క్వశ్చన్స్ మీ దగ్గర ఉంటాయి, ఇప్పుడు నా క్వశ్చన్ ఒక దగ్గర పెట్టుకుని చూడండి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. రేపు రాబోయే ఎగ్జామినేషన్లో కూడా ఏ మోడల్లో క్వశ్చన్ వస్తుంది మీకు ఒక అవగాహన వస్తుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ పంచరాత్ర సాంప్రదాయం, వైఖనస సాంప్రదాయం, శైవ సాంప్రదాయం, ఓకే, శాక్త సాంప్రదాయం, శాక్తేయము. ఓకేనా? సో వైష్ణవం, శైవం, శాక్తం, ఈ 3 ఉంటాయి కదా సాంప్రదాయాలు.
సో వైష్ణవం అంటే విష్ణుదేవుణ్ణి ఆరాధించేవారు, శైవం అంటే శివుడిని ఆరాధించేవారు, మరి శాక్తేయం అంటే అమ్మవారిని ఆరాధించేవారు, అంటే నాలాంటి వారు. సో రైట్, పంచరాత్ర సాంప్రదాయము, వైఖనస సాంప్రదాయం. పంచరాత్రం, వైఖనసం ఈ రెండు కూడా వైష్ణవానికే సంబంధించినవి. పంచరాత్ర సాంప్రదాయము మరియు వైష్ణవ సాంప్రదాయం ఈ రెండు కూడా దేనికి సంబంధించిందంటే వైష్ణవంకి సంబంధించింది. మరి శైవం అంటే శివుడిని, శాక్తేయం అంటే అమ్మవారిని. రైట్, ఎక్కడ అయితే ఈ రెండిట్లో పర్ఫెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఇది మనం గమనించాలి. ఇది పంచరాత్ర సాంప్రదాయం అంటే ఇది వైష్ణవం అయినప్పటికీ కూడా తిరుమలలో దీన్ని పాటించరు. సో తిరుమల తిరుపతి దేవస్థానంలో దీన్ని పాటించరు. దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో పాటించింది ఏంటంటే వైఖనస సాంప్రదాయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో అలనాటి నుండి నేటి వరకు ఇప్పటి వరకు 4 క్వశ్చన్స్ వచ్చాయా చంద్రశేఖర్ గారు? దట్స్ గుడ్. సో అలనాటి నుండి ఇప్పటి వరకు మనం గమనిస్తుంటే వైఖనస సాంప్రదాయం అనేది ఇప్పటి వరకు తిరుపతి దేవస్థానంలో కళ్యాణం కానివచ్చు, లేదు అంటే ఇంకో అక్కడ జరుపుతున్నటువంటి అనేక రకాలు పల్లకి సేవ కావచ్చు, కళ్యాణం కావచ్చు, లేకపోతే మనం ఇంకొక సేవ అంటే ఓకే వాటర్ ఇట్ మేబీ అక్కడ ఉన్నట్టు అనేక రకాలు అన్నీ కూడా ఏ సాంప్రదాయ ప్రకారం జరుగుతుందంటే వైఖనస సాంప్రదాయ ప్రకారం అయితే జరుగుతుంది. రైట్, సో దట్స్ ఫైన్. ఓకే, సో రైట్, సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హోప్ యూ అండర్స్టాండ్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. హిందూ సాంప్రదాయంలో ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయి? హిందూ సాంప్రదాయంలో టోటల్గా ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయి? సో ఇక్కడ మనకి ఇది చాలా ఈజియెస్ట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. సో మినిమం నాలెడ్జ్ ఉన్నవారు ఈ ఆన్సర్ చేయగలుగుతారు. ఎందుకంటే సో ప్రతి ఒక్క వ్యక్తికి దీని గురించి అవగాహన ఉన్నటువంటి క్వశ్చన్ ఇది. కాబట్టి ఆశ్రమ ధర్మాలు అంటే మనకి తెలుసు ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయంటే 4 ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండవు. ఏంటి సార్ అంటే బ్రహ్మచార్య, గృహస్థ, వనప్రస్థం, అలాగే సన్యాసం, ఈ 4 ఒక ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు మొత్తం ఎన్ని ఉంటాయంటే 4. సో అన్నీ కూడా బ్రహ్మచార్యం తీసుకోవడమే ధర్మమే, గృహస్థ ఇది కూడా సాంప్రదాయం, ఇది కూడా ధర్మమే, వనప్రస్థం ఇది కూడా ధర్మమే, సన్యాసం కూడా ధర్మమే. 4 ఆశ్రమాలు కూడా ధర్మబద్ధంగా ఉంటాయి, ఏది అధర్మం కాదు. సో అన్నీ కూడా సార్ నిన్ను పెళ్లి చేసుకోవడమే ధర్మం అంటే ఎస్, అగ్ని సాక్షిగా మనం పెళ్లి చేసుకుంటాం. అందుకంటే అరేంజ్డ్ మ్యారేజ్ కంట లవ్ మ్యారేజ్ కంట సో లవ్ మ్యారేజ్ కంటే అరేంజ్డ్ మ్యారేజ్లో కళ్యాణం చేసుకుంటారు చూసారా, అది చాలా వేద మంత్రాలతో బ్రాహ్మణుడు పట్టించే మంత్రాలతో మంత్రిస్తూ హోమం జరిపి మనకి అగ్ని సాక్షిగా వివాహం చేస్తారు. అంటే దాన్ని ధర్మబద్ధంగా అంటారు. సో ఆ పవిత్రత అనేది అక్కడి నుంచి వస్తుంది, అది ధర్మబద్ధంగా. మరి రిజిస్టర్డ్ మ్యారేజ్ ఇంకోటి వాటికి అంతా ఉండదు. సో అది ధర్మబద్ధంగా అంటే అవన్నీ కాదు, అవన్నీ మనం కృత్రిమతో తయారు చేసుకున్నట్టు మనకి ఇష్టంగా వచ్చినటువంటి ప్రకారం దానికి లగ్నం కానీ, సమయం కానీ, దానికి జాతకం కానీ, లేక మనం జ్యోతిషం కానీ ఏమీ లేదు. తనకి ఇష్టం వచ్చింది. వేరే ఒక కమ్యూనిటీ అంటే వేరే మతాల్లో కూడా డిఫరెంట్గా ఉంటాయి పెళ్ళి అనేది. లగ్నం అనేది ఒక ధర్మము, ఆ ధర్మబద్ధంగా జరగాలి తప్ప ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవడానికి విరుద్ధం. చేస్తే దానివల్ల కూడా ప్రతిఫలం అనేది అనుభవించే అవకాశం అయితే ఉంటుందనేది వేరే శాస్త్రాల్లో వేరే అయితే చెప్తున్నారు. ఓకే, తిరుపతి గారు థ్యాంక్ యూ. సో రైట్ ఆన్సర్ ఏంటంటే దిస్ ఇస్ ద. అయితే ఈసారి తిరుపతి గారు ఒక విషయం చెప్తున్నాను. లాస్ట్ టైం 2023లో ఏ మోడల్ పేపర్ అయితే వచ్చిందో క్వశ్చన్ పేపరు అంత ఈజీ అయితే లేదు. గతంలో మనం గమనిస్తే చాలా ఈజీగా ఉంది పేపర్. ఈసారి అయితే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ప్రసన్న సార్ హెచ్చరిస్తున్నారు, అందరికి హెచ్చరిస్తున్నారు.
సో హెచ్చరించడం అంటే సలహా ఇచ్చడం, దాని బదులు వార్నింగ్ కాదు. ఎక్కడ ఇంత 2023లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ ఎలా అయితే ఈజీగా వచ్చిందో ఆ ఈజీ అయితే లేదు. మోడరేట్ కాకుండా కాస్త ఈసారి డిఫికల్ట్ లెవెల్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నది ప్రభుత్వం తెలుగుదేశ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. వీరి ఆధ్వర్యంలో ఎప్పుడు ఎగ్జామ్ జరిగినా డిఫికల్టీ లెవెల్ జరుగుతుంది. రీసెంట్గా టెట్ ఎగ్జామినేషన్ జరిగితే కేవలం 33% మాత్రమే అపియర్ అయ్యారు. పేపర్ లెవెల్ ఏ లెవెల్లో డిఫికల్ట్గా ఉంది. అది గత ప్రభుత్వం నిర్వహిస్తే 150కి 150 మార్కులు వచ్చిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఈసారి హైయెస్ట్ 135. సో హైయెస్ట్ మార్క్స్ స్టేట్లో 135 అంటే ఏ లెవెల్లో ఉంటుందో క్వశ్చన్ పేపర్ ఆలోచించండి. ఒక స్టూడెంట్ 15 మార్కుల వరకు తగ్గి వచ్చారంటే క్వశ్చన్ పేపర్ కొంచెం ఏ లెవెల్లో ఉంటుంది, కొంచెం జాగ్రత్త ఉంది. పేపర్ కాస్త డిఫికల్ట్గా ఉంటుంది. ముందు నుంచి హెచ్చరిస్తున్నాను, సంపూర్ణమైన అవగాహన ఉన్నప్పుడే ఆన్సర్ చేయగలుగుతారు. సార్ నమస్తే. శ్రీకాంత్ గారు నమస్తే, బాగున్నారు? పెళ్లి చేసుకోవడం మంచిది, పెళ్లి చేసుకోవడం ధర్మము, ధర్మబద్ధంగా పెళ్లి చేసుకోవడము ఇంకా ధర్మం. ఎందుకంటే మనం పెళ్లి చేసుకోవడం ప్రకారం మనం చేస్తుండే మన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కర్మకాండ మనం చేయాలి అంటే అది ధర్మబద్ధంగా భార్య భర్తలు ఇద్దరు కలిసి చేయాలి. హోమం చేయాలంటే భార్య భర్తలు కలిసి చేయాలి. పూజ చేయాలంటే భార్య భర్తలు కలిసి చేయాలి. తర్వాత ఏదైనా మనం కళ్యాణంకి ఏదైనా ఒక శుభ కార్యక్రమంలో మనం పార్టిసిపేట్ చేయాలంటే పెద్దగా ఉండాలంటే ధర్మబద్ధంగా చేయాలి. కాబట్టి పెళ్లి చేసుకోవాలి తీరాల్సిందే. ఎందుకంటే పెళ్లి చేసుకుంటే మన తాతలు ముత్తాతలు తండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి కర్మకాండలు చేయడానికి, వారి ఒక ఆత్మ శాంతించడానికి, మరి వారు స్వర్గలోకానికి వెళ్ళడానికి, వారికి కావలసినటువంటి ఆహుతి ఇవ్వడానికి మనం కారకులం అవుతాం. కాబట్టి అది పూర్వజనం మన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వారిని ఏం చేయాలంటే మోక్షాన్ని కలిగించడానికి మరియు స్వర్గానికి మనం వారికి పంపించడానికి కూడా ఒక విధంగా మనం వారి ఒక ఆత్మని శాంతింప చేయడానికి కూడా మనం కారకులం అవుతాం. కాబట్టి ధర్మబద్ధంగా పెళ్లి చేసుకోవాలి. త్వరలో మీరు కూడా పెళ్లి చేసుకోవాలి. ఓకేనా? సో రైట్, మీ పెళ్ళికి మాకు కూడా పిలవాలి శ్రీకాంత్ గారు. రైట్, మంచి క్వశ్చన్ అడిగారమ్మా. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏం క్వశ్చన్ అడిగారంటే ఈ క్రింది వాటిలోని ఏ తీర్థంలో శ్రీకృష్ణుడు నశ్వరమైన తన దేహాన్ని విడిచిపెట్టడం జరిగింది? తుది శ్వాస విడిచిపెట్టినటువంటి ఏ తీర్థంలో తుది శ్వాస విడిచిపెట్టడం జరిగింది? హరిద్వార్ అని అడిగారు, ప్రయాగ తీర్థం, ప్రభాస తీర్థం, అవంతిక తీర్థం. ఏదో బాహుబలి సినిమా గుర్తుకొస్తుంది అవంతిక అంటే. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే అందరూ పెర్ఫెక్ట్ ఆన్సర్ రాశారు. కానీ నిజంగా భగవంతుడు సార్ నారాయణుడు, చాలామంది ఇతర మతస్థులు ఏమంటారంటే భగవంతుడికి మరణం ఉంటుందా? మరి మీరు శ్రీకృష్ణుడిని పూజిస్తున్నారు, శ్రీకృష్ణుడికి మరణం ఉంటుందా? ఒకవేళ మరణం ఉంటే భగవంతుడు ఎలా అవుతాడు అనేది మూర్ఖులు, వితండవాదులు, జ్ఞానము మరియు మన ఒక హైందవ సంస్కృతి తెలియని వారు ఇలాంటి క్రాస్ క్వశ్చన్స్ వేస్తారు. తెలుసుకోవాలని వేస్తారా, లేదా మమ్మల్ని మన హైందవ సంస్కృతిని తక్కువ చేసి మాట్లాడాలి, దాంట్లో సంతోషం పొందాలని మాట్లాడతారో తెలియదు. కానీ వారికి సంపూర్ణమైన అవగాహన లేకపోయినప్పుడు ఎవరైతే ఎండోమెంట్కి ప్రిపేర్ అవుతున్నారో మీరు మాత్రం సంపూర్ణ అవగాహన కల్పించడానికి ప్రయత్నించండి. వాస్తవంగా శ్రీ మహావిష్ణువు ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆ ధర్మాన్ని మొదటిగా ఆయనే గౌరవించాల్సి ఉంటుంది. కాబట్టి అందుకోసం ఆయన దేహాన్ని నిర్ణయం చేయడం అనేది తుదిశ్వాస విడిచిపెట్టడానికి కారణమవుతుంది. దాని గురించి మనం కొంచెం మాట్లాడదాం. ప్రవాస తీర్థం అనేది కరెక్టే, రైట్. ఒక వేటగాడు ఒక చేతిలోని బాణం ద్వారా ఆయన ఒక అవతారం అనేది చాలించినటువంటి విషయము ఆ ప్లేస్ ఎక్కడంటే ప్రవాస తీర్థము. అయితే శ్రీకృష్ణుడు పాదానికి బాణం తగిలి కదమ్మా, శ్రీకృష్ణుడు పాదానికి బాణం తగిలి వేసిన వేటగాడు ఒక బాణం. ఆ వేటగాడు ఎవరమ్మా? జరా. జరా. సో జరా అనే వ్యక్తి
వేటగాడు బాణం సంధిస్తాడు. ఆ బాణం సంధించడం వల్ల ఒక జింక అక్కడ ఉంది అని భావించి బాణం సంధించడం వల్ల ఆ బాణం తగిలి శ్రీకృష్ణుడు తన దేహాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది. అతను ఒక మామూలు బోయేవాడు మాత్రమే కాదు, అతనికి శ్రీకృష్ణుడికి గత జన్మలో సంబంధం ఒక విలువైనటువంటి బలమైనటువంటి కారణం ఉంటుంది. మిత్రమైన గత జన్మలో ఉన్నటువంటి ఈ జన్మల వరకు వస్తుందంటే ఎస్, మన ఒక స్వభావాలు, మన ఒక ఆచారాలు, మన ఒక వ్యవహారాలు, మన ఒక నడవడిక, మన ఒక ప్రవర్తన కూడా గత జన్మలో మనం చేసినటువంటి కొన్ని కార్యకలాపాలు ఈ జన్మలో కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సో అందుకోసమే దానికి ఇది నిదర్శనం ఏంటంటే ఆ యుగంలో నిదర్శనం. మరి గత జన్మకి ఈ జన్మకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? శ్రీకృష్ణుడికి బోయేవాడు ఎవరు? ఈ వేటగాడు ఎవరైతే ఉన్నారో ఈ వేటగాడికి శ్రీకృష్ణుడికి గత జన్మ సంబంధం ఉందా? ఉంది. మరి జర అన్నాం కదా, ఈ జర గత జన్మలో ఏ రూపంలో జన్మించాడు చూద్దాం ఒకసారి. ఎస్, త్రేతయుగం తర్వాత సత్యయుగం, సత్యయుగం త్రేతయుగం తర్వాత ద్వాపరయుగం కదా. కొంచెం మనం గత జన్మ వృత్తాంతం గురించి ఎక్కడ మాట్లాడదాం. మీకు దాని గురించి తెలిస్తే కామెంట్ రూపంలో కామెంట్ చేస్తుండండి. నేనైతే కొంచెం ఇక్కడ ఇన్ఫర్మేషన్ అందిస్తాను. గత జన్మ వృత్తాంతం ఏమిటంటే హిందూ ధర్మం ప్రకారం కర్మఫలం ఎవరికైనా తప్పదు. ఆ భగవంతుడు కూడా కర్మఫలం అనుభవించాల్సిందే. నా మాట అండర్లైన్ చేసుకోవాలి. ఇదే మన హైందవ ధర్మము. భగవంతుడు కూడా కర్మ అనేది కర్మ సిద్ధాంతానికి అనుసరించాల్సిందే. అంటే శ్రీకృష్ణుడు విష్ణువు కదా, త్రేతాయుగంలో రాముడి అవతరించినప్పుడు చేసిన ఒక పనికి ప్రతిఫలము ఈ యుగంలో ద్వాపర యుగంలో దానికి అనుభవించక తప్పదు అనేసి అలనాడు ఆయనే మాట ఇచ్చుంటాడు. ఎవరికి? ఆ వ్యక్తికి. ఆ వ్యక్తి ఎవరెక్కడ చూద్దాం. సో ఇక్కడ త్రేతాయుగంలో రావణ సంహారం జరిగేటప్పుడు సీతాన్ని వెతికేటప్పుడు వాలి సుగ్రీవులు వధ జరుగుతుంది. సో వాలి సుగ్రీవు యుద్ధం జరిగేటప్పుడు వాలిని చెట్టు చాటున శ్రీరాముడు చంపడం జరుగుతుంది. రామాయణంలో శ్రీరాముడు సుగ్రీవుడు సోదరుడైన వాలిని చెట్టు చాటున చంపడం జరుగుతుంది. అది ధర్మమేనా అంటే అది కూడా ధర్మమే. సో అప్పట్లో అది ధర్మమే. అయితే చంపినప్పుడు చనిపోయే ముందు వాలి, రామా నువ్వు ధర్మాత్ముడివి కదా, మరి నన్ను చెట్టు చాటున చంపడము కొట్టడము నీకు ధర్మమేనా అని క్వశ్చన్ అడగడం జరిగింది. అని అడుగుతాడు ఎవరు? వాలి. అప్పుడు రాముడు, వాలి వచ్చే జన్మలో నువ్వు నన్ను అదే విధంగా కొట్టి చంపే అవకాశం నీకు ఇస్తున్నాను. ఇది ధర్మము, ఇది సత్యము, ఇదే మన హైందవ ధర్మము. గుర్తు పెట్టుకో, వచ్చే జన్మలో నీ చేతిలో నేను నా దేహాన్ని విడిచిపెట్టడానికి అవకాశం నీకు కల్పిస్తున్నా. అయితే మరి ఈ జన్మల గురించి కూడా చెప్పాలి కదా. నువ్వు వానరుడివి కదా, తర్వాత వాలి సుగ్రీవుడు మీ ఇద్దరు ఒకే రూపంలో ఉన్నారు కదా, మరి ఆయన ధర్మము నువ్వు అధర్మము చేసావు కదా. తమ్ముడి భార్య నువ్వు ఉంచుకున్నావు కదా. రెండోది తప్పో ఒప్పో ఏది తెలుసుకోకుండా నేను బలవంతుడనే అహంకారంతో సో నీ యొక్క ఉన్నటువంటి జ్ఞానాన్ని మరి ఒక ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మం వైపు నిలబడ్డం. మరి అధర్మవంతుడైనటువంటి లంకకి రాజు అయిన లంకాధిపతితో పాటు స్నేహం చేసావు కదా, మరి ఇవన్నీ అధర్మంలే కదా. అందుచేత నేను సంహారం చేయడం జరిగింది. అయితే ఎన్ని అధర్మాలు చేసేటప్పుడు నా ఎదురుగా సంహారం చేయవచ్చు కదంటే నువ్వు వానరుడు కాబట్టి. వానరుడు అంటే తెలుసు, వానరుడికి ఎప్పుడు కూడా చెట్టు చాటున చంపే వేటగాడు ఎప్పుడు కూడా చెట్టు చాటున చంపాలి. సో అలాగే ఇక్కడ శ్రీరాముడు కూడా చెట్టు చాటున చంపడానికి ఇది ధర్మబద్ధమే అనేసి శ్రీరామచంద్రుడు వాళ్ళకి పరిపూర్ణమైన అవగాహన ఇవ్వడం. అంటే ఎప్పుడైతే ఈ సంజయ్సి చెప్తాడో ధర్మప్రభువు నువ్వు నిజంగా ధర్మమూర్తివే, నా తప్పు నేను తెలుసుకున్నాను, నన్ను క్షమించు, నేను చేసినవన్నీ అధర్మాలే, నేను బలవంతుడని నాలో అహంకారం ఏర్పడిపోయి నేను తీసుకున్న నిర్ణయాలు అన్నీ తప్పే, నా భార్య తార నన్ను హెచ్చరిస్తూనే ఉంది కానీ నేను దాన్ని గుర్తించలేకపోయి, నన్ను క్షమించు, ఇక్కడి నుంచి నా కొడుకుని, నా భార్యని, నా కుటుంబాన్ని నువ్వే కాపాడు అని చెప్పి తన దేహాన్ని, తన ప్రాణాన్ని తన త్యాగం చేయడం జరుగుతుంది. అదే పూర్వజన్మ ఒక వాలియే ద్వాపరయుగంలో జర అనే వేటగాడులా జన్మించడం జరుగుతుంది. ఓకే, ఆ వ్యక్తి ఎవరు? ఈ వాలియే జర. ఇక్కడ
జర అనే వేటగాడు ఎక్కడ. మరి ఈ ఘటన ఎలా జరుగుతుంది? కురుక్షేత్రం మరి శ్రీకృష్ణుడు నిర్ణయం చెప్పాలి కదా. కురుక్షేత్రం యుద్ధం ముగిసిన తర్వాత గాంధారి తన కుమారులు కౌరవులు అందరూ కూడా చనిపోతారు. ఆ చనిపోయిన తర్వాత ఆ వేదనతో ఆ కురుక్షేత్ర రణభూమికి రావడం జరుగుతుంది. సో రణభూమికి వచ్చిన తర్వాత అక్కడ చూసిన తర్వాత 100 మంది తన కొడుకులందరూ చనిపోయి ఉంటారు. సో అతిరథ మహారథుడు భీష్ముడు పితామహ అంపశయం మీద పడి ఉంటాడు. గురు ద్రోణుడు తల తెగి మస్తకం తెగి నేల మీద పడి ఉంటుంది. కౌరవులు 100 మంది కర్ణుడు అంత పెద్ద మహారాజి, అంత పెద్ద ధీరుడు, అంత పెద్ద ధనుర్ధారి, ఆయన కూడా నేలమట్టం అయిపోయి ఉంటాడు. మరి వికర్ణుడు తర్వాత దుశ్శాసనుడు, ఇలా చాలామంది తన 100 మంది కొడుకులు అందరూ కూడా రణభూమి పైన పడి ఉంటే చూసి ఆవేదన తట్టుకోలేక కోపంతో, ఎందుకంటే మహాపతివ్రత, సో కోపంతో వికాసంతో వేగంగా కోపంతో వస్తుంది. ధర్మరాజా, ఇదే నీ ధర్మమా? 100 మందిని పుట్టలు పెట్టుకున్నావే ఈ రాజ్యం కోసమేనా? ఏమో మిగిలింది? కనీసం నువ్వు చంపే ముందు నీ తమ్ముళ్ళని నీకు సోదరి భావం కనిపించలేదా? అర్జున, నువ్వు అంత ధనుర్ధారివా? అంత గొప్పవాడివా? కనీసం నీ తాతని, నీ మామని, నీ ఒక అన్నని, నీ తమ్ముడిని ఎవరు నీకు గుర్తుకు రాలేదా? మరి ఎంతమంది నువ్వు ధర్మవంతుడు అని అంటావు కదా, మరి ఎంతమంది చనిపోవడానికి కారణమైనటువంటి ఇక్కడ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎవరు విధవలుగా ఉన్నారు కదా, వీరు కన్నీళ్ళ బొట్టుకు ఎవరు కారణం చెప్తారని ఆవిడ వేసిన ప్రశ్నలకి ధర్మరాజు సైతం వెనక అడుగు వేసి నిలబడి పోయారు తప్ప ఎవరు సమాధానం చెప్పలే. ఆవిడ అంత కోపంగా వచ్చి ప్రశ్నలు అడుగుతుంటాయి. అప్పుడు శ్రీకృష్ణుడు, అమ్మా, అత్తమ్మ, మీరు అడిగింది సమాధానం నిజమే, ప్రశ్న వేసింది నిజమే, కానీ ఆ పంచపాండవులకి ఏమి తెలియదమ్మా. వాళ్ళకి ధర్మం వైపు నిలబడ్డారు అంతే తప్ప వాళ్ళకి ఏం తెలుసు. అయితే నీకు తెలుసా కృష్ణ, నీకు తెలుసా? నిజంగా నీకు తెలిసిన వాడివైతే, నువ్వు ధర్మవంతుడు అయితే, ధర్మం వైపు నిలబడి ఉంటే ఎంతమంది ఎన్ని అధర్మాలు జరగడానికి, ఎంతమంది చావుకి నువ్వు కారణం అయి ఉండవు కదా. నిజంగా నువ్వు చెప్పావా? హితబోధన చేసావా? మంచి దారి కోసం తేవడానికి ప్రయత్నించావా అనేసి ఆవిడ అంత కోపం అడిగే మాటలన్నిటికీ సమాధానం శ్రీకృష్ణుడు లేదు. ఇదే నా శాపం, గుర్తుంచుకో. నా వంశం ఎలాగైతే నేలమట్టం అయిందో రానున్న రోజులు నీ వంశం కూడా ఒకరికొకరు కొట్టుకొని అందరూ చనిపోతారు, నువ్వుతో సహా అనేసి ఆవిడ శపించింది. అయితే అంత పెద్ద పరమాత్మకే శపించేంతగా శక్తి తన దగ్గర ఉంటుంది. అయితే పరమాత్మ అనేది ఆవిడికి తెలియదు. కానీ మానవ ధర్మం ఎక్కడ? సో ఇక్కడ ధర్మం గురించి మనం మాట్లాడుతున్నాం. మానవ ధర్మం శ్రీకృష్ణుడే అంటే నారాయణుడే శ్రీకృష్ణుడు అవతారంలో ఎత్తాడు కాబట్టి మరి మానవ ధర్మం కూడా నిలబట్టాలి. కాబట్టి ఆవిడ కోపాన్ని, ఆవిడ శాపాన్ని ఈయన స్వీకరించడం జరిగింది. అందుకోసమే ఆ శాపం ప్రకారంగా యాదవ వంశం అంతటా అంతరించిపోతుంది. అయితే ప్రవాస తీర్థంలో యాదవులందరూ ప్రవాస తీర్థం వద్ద ఒకరొకరు కొట్టుకొని చనిపోతారు. బలరాముడు కూడా యోగ సమాధిలో దేహాన్ని విడిచిపెడతారు. తర్వాత శ్రీకృష్ణుడి స్థితి చివరికి శ్రీకృష్ణుడు ఒక చెట్టు కింద విశ్రమిస్తూ ఎడమ కాలు కుడి మోకాలి పైన ఉంచుకొని పడుకుంటారు. అప్పుడు పడుకున్నప్పుడు పొరపాటు అక్కడ జరుగుతుంది. ఆ సమయంలో వేటకుడు ఈ వాలియే ఈ అవతారంలో జరా అవతారం వచ్చి శ్రీకృష్ణుడు పాదం మధ్యలో ఉన్న ఎర్రని చందనం ఏదో అంటే జింకకు ఒక కన్ను ఎలగాయ రూపంలో ఉంటుంది, అలాంటి ఆ రూపంలో కనిపించడంతో తన బాణంతో సాధించడంతో ఆ బాణం వేయడంతో ఆ బాణాన్ని వదలడం వల్ల ఆ బాణం కృష్ణుడి పాదానికి తగలడం వల్ల ఆయన తన దేహాన్ని తెలుసు. తర్వాత పశ్చాత్తం చెందుతాడు. బాణం వేసిన తర్వాత వేటకుడు దగ్గరికి వచ్చి చూస్తే శ్రీకృష్ణుడు మహావిష్ణువు మహాప్రభు తప్పు అయిపోయింది, నన్ను క్షమించు అనేసి ఎంత ప్రాధేయపడతాడు. కృష్ణుడు ఓదరుస్తాడు. ఇది ధర్మము. గత జన్మలో నేను బాణంతో సంధించాను, నేను సమాధి చేశాను, కాబట్టి ఈ జన్మలో నన్ను నువ్వు నా యొక్క దేహాన్ని
నేను త్యాగం చేసి లోకానికి, కైలాసానికి మరియు మహావిష్ణు లోకానికి నేను వెళ్ళాలి కాబట్టి సో నా ఈ యొక్క దేహం ఎక్కడితోని అంతరించిపోతుంది కాబట్టి ఈ జన్మ ఎక్కడితోని ముగింపు పలుకుతుంది కాబట్టి నా శరీరాన్ని నేను త్యాగం చేసి వెళ్ళాల్సిన అవకాశం వచ్చింది కాబట్టి నువ్వు బాధపడొద్దు అని ఆయనే కూడా మోక్షాన్ని అంటే మోక్షాన్ని ఇచ్చి వైకుంఠానికి వెళ్ళే అవకాశం జరుగుతుంది. సో వెళ్ళిపోతారనమాట. సో దిస్ ఇస్ ద డీటెయిల్ అనాలిసిస్. ఇంకొక విషయంగా చెప్పాలంటే ఇక్కడ ముఖ్యంగా కేవలం ఆవిడిచ్చినటువంటి శాపమేనా? సో ఇక్కడ శ్రీకృష్ణుడు ఒక దేహం నిర్ణయం అవ్వడం, శ్రీకృష్ణుడు తన దేహాన్ని త్యజించడం ముఖ్యంగా 4 కారణాలు ఉంటాయి. ఒకటి గాంధారి శాపం. గాంధారి శాపం అనేది ప్రధాన కారణం. రెండోది ముసల శాపం. ఎవరండి? సాంబుడు ఒక వృత్తాంతం వస్తుంది. ముసలం అనేది జన్మించడం, సాంబుడు ఒక కడుపులో అది కొంతమంది ఋషులను సన్యాసుల్ని హేళన చేయడం వల్ల వస్తుంది. నెక్స్ట్ దుర్వాస మహర్షి శాపం కూడా ఉంటుంది. సో ఇక్కడ ఋషులు వేరు, ఋషులందరూ కలిసి ఎవరికి? సాంబుడికి ఎక్కడ శపించడం జరుగుతుంది. నీ కడుపులో ముసలం జన్మిస్తుంది, ఆ ముసలం వల్లే నీ వంశమంతటా నాశనం అవుతుంది. అక్కడ గాంధారి అదే చెప్పింది కదా, మరి అక్కడ ఋషులు కూడా అదే చెప్పారు కదా, మరి దుర్వాస మహర్షి కూడా అదే శాపం ఇస్తారు. మరి యాదవుల వినాశనం ఒకరికొక అంటే ఇరకాట పగ అనమాట. సో ఈ పగ ఒకరికొకరు కొట్టుకుని చంపుకుంటారు. దీనికి దుర్వాస మహర్షి కూడా ఒకటి ఉంది. పాయసము ఒకనాడు దుర్వాస మహర్షి వస్తే రుక్మిణి మరియు శ్రీకృష్ణుడు కలిసి దుర్వాస మహర్షికి పాయసం పరమాన్నం అంటాం వండి పెట్టిన తర్వాత ఆయన సంతోషించి భుజించి నా ఒంటి నిండా ఈ పాయసంని రాయమంటారు, పోయమంటారు, ఒంటి నిండా పోస్తారు. ఎందుకంటే దుర్వాస మహర్షి మనకు తెలుసు చాలా కోపిష్ఠుడు. సో దుర్వాస మహర్షి గొప్ప, ఆయనే కదా ఇంకో రూపం దుర్వాస మహర్షి. సో కాబట్టి ఈ దుర్వాస మహర్షి చెప్పినట్టు తన ఒంటి నిండా తనకి పాయసం పోస్తారు. పోసిన తర్వాత ఒక ప్రశ్న వేయడం జరుగుతుంది దుర్వాస మహర్షి. ఏంటి అనేది? సో కృష్ణ, మరి ఒంటి నిండా మీరు పోసేశారు కదా, నా బాడీ నిండా ఒంటి నిండా ఎక్కడెక్కడైతే మీరు ఈ పాయసం పోసారో అలాగే నీ శరీరం అంతటా కూడా వజ్రంలాగా మారిపోతుంది. అంటే ఏ ఆయుధంతో, ఏ అస్త్రంతో, ఏ శస్త్రంతో ఎవరైనా నిన్ను సంధించినా, ఎవరైనా నీతో యుద్ధం చేసినా నిన్ను పరాజయం చేయలేడు, నీకు శరీరానికి గాయం తగలదు అనేది వరం ఇస్తాడు. అదే సమయంలో స్పీడ్ ఉంది. ఎందుకు నిన్నటి నుంచి ఇలా ఇబ్బంది పడుతుంది? నెట్ ఫుల్ స్పీడ్గా ఉంది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, చాలా ఇబ్బంది పెడుతుంది. నెట్ స్పీడ్ 80-90లో ఉన్నప్పటికీ కూడా ఇలాగ ఇబ్బంది పెడుతుంది. ఒక్క నిమిషం అమ్మా. చూడు 70-80లో ఉంది, 85లో ఉంది, 100 MBPS. ఎందుకు అలా ఇబ్బంది పడుతుంది అర్థం అవుతుంది. ఓకే, నా క్లియర్. ఎక్కడ వరకు ఉంది? సో 80-90 స్పీడ్, 100 MBPSకి 90 స్పీడ్ ప్లస్ ఉంది అయినప్పుడు కూడా ఇబ్బంది పడుతుంది. ఈ కొత్త అప్డేట్ వచ్చింది యూట్యూబ్లో, అందువల్ల ఈ ప్రాబ్లమ్స్ అంతా జరుగుతుంది. ఎనీహౌ ఓకే. సో ఏ చోట వాళ్ళు ఈ పాయసం పోయలేదు అంటే పాదం భాగం. ఎందుకంటే హైందవ ధర్మశాస్త్రం ప్రకారం మనం హిందువులు ఎప్పుడు కూడా అన్నంని పాదంతోనే తాకము. కాబట్టి ఆ భాగాన్ని శ్రీకృష్ణుడు ఎక్కడ విడిచిపెట్టడం వల్ల ఎక్కడ దుర్వాస మహర్షి శపించడం జరుగుతుంది. తర్వాత ఇలా ముఖ్యంగా 4-5 కారణాల వల్ల శ్రీకృష్ణుడు తన దేహాన్ని త్యజించడము జరుగుతుంది. ఇది అక్షరాల సత్యం. ఓకే. సో ఇలా అనేక రకాలు కారణాల వల్ల ప్రభాస తీర్థం వద్ద శ్రీకృష్ణుడు తన దేహాన్ని త్యజించి ఆ ద్వాపరయుగం అనేది పరిపూర్ణం దాంతోనే సమాప్తం అవుతుంది. ఓకే. సో రైట్.
నెక్స్ట్, ఒక పురుషుడు ఒకే స్త్రీని వివాహం చేసుకునే వివాహ బంధాన్ని ఎలా అంటారు? ఏంటంటారమ్మా ఒకసారి చెప్పండి. హ్యాపీ పొంగల్. సో ప్రతి ఒక్కరికి సో రైట్ నా క్లియర్. ఒక పురుషుడు ఒకే స్త్రీని వివాహం చేయడం, ఇది కదా మన హైందవ ధర్మానికి అనుగుణంగా ఉంటుంది. ఒక పురుషుడు ఒకే స్త్రీని వివాహం చేసుకునే వివాహ బంధాన్ని ఎలా అంటారు? ఏంటి అది? ఏక భార్యత్వం, బహుభార్యత్వం. నెక్స్ట్ ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో 4 ఆప్షన్స్లో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటే ఇది అందరికీ తెలుసు. సో మనకి ఇది ఎక్కడ జరిగిందంటే ఒక పురుషుడు ఒకే స్త్రీని వివాహం చేసుకునే పద్ధతి. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. బహుభార్యత్వం అంటే ఒక పురుషుడు ఒకరికంటే ఎక్కువ మంది భార్యలతో కలిగి ఉండడం. సో దీనికి ఎప్పుడు ఊహించవద్దు, జీవితం దేనికి పనికిరాదు. మరి భర్తత్వము అంటే ఒక స్త్రీ ఎక్కువ మంది భర్తలతో, అంటే ఒక స్త్రీ ఒక భర్త. ఈ మధ్యగా సోషల్ మీడియాలో చూసాం, ఒక స్త్రీ దాదాపు 134 పెళ్ళిళ్ళు చేసుకుందట, 134 భర్తలంట. మరి ఎంత, అది వినడానికి కూడా విడ్డూరంగా ఉంది. సో దాన్ని ఏమంటారు అంటే భర్తత్వము అనేసి అంటారు. సో బహుభర్తలు కలిగినటువంటి వ్యక్తిని. మరి అతి భార్యత్వం అంటే సామాజిక హోదాలో తక్కువ ఉన్న వ్యక్తి ఎక్కువ హోదా కలిగిన స్త్రీని వివాహం చేసుకోవడము, దీన్ని అంటారు అతి భార్యత్వం. అంటే సామాజిక హోదాలో తక్కువ ఉన్న వ్యక్తి, అంటే నేను చాలా పేదవాడిని, తక్కువ స్థాయి నాది, మరి ఒక కోటీశ్వరరాలు కలిగినటువంటి ఒక అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడం, సో దాన్ని అంటారు. సో అవి కూడా ఊహాలో సినిమాలో జరుగుతాయి, నిజ జీవితంలో జరగవు. ఓకేనా? సో రైట్. నెక్స్ట్, శంకరాచార్యుల యొక్క గురువు ఎవరు అనేసి ఎక్కడ అడిగారు. సో హూ ఈజ్ ద శంకరాచార్యస్ గురు వాజ్? ఎవరు? గోవింద భగవత్స్వాము, గోవింద భగవత్పాదులు, నెక్స్ట్ గౌడపదులు, పతంజలి. సో 4 ఇచ్చారు, చెప్పండి అమ్మా. సో రైట్ ఆన్సర్, ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్ ద. సో మీరు అందరూ పర్ఫెక్ట్ రాస్తుంటారు ఇప్పటికి. ఎస్, శంకరాచార్యులు సన్యాసం దీక్ష ఇచ్చి వేదాంతో బోధించిన గురువు ఎవరంటే గోవింద భగవత్పాదులు. ఈయన ఏం చేశారంటే శంకరాచార్యుల వారికి సన్యాస దీక్ష ఇచ్చి మరియు వేదాంతం బోధించినటువంటి గురువు గారు ఈయన. ఓకే, సో ఈయన వీరు గోవింద భాగవత్పాదులు గురువు, అంటే శంకరాచార్యులు పరమ గురువు. ఎవరు? ఈయన పరమ గురువు. మరి ఉపవర్షులు అంటే ప్రాచీన మీమాంస భాష్యకారులు వీళ్ళు. పతంజలి అంటే యోగ సూత్రాలను అందించినటువంటి మహర్షి, పతంజలి అంటాం. ఓకే రైట్. నెక్స్ట్ చూద్దాం. నర మరియు నారాయణ కురు మరియు యదువంశంలో ఏ రూపంలో జన్మించారు? మంచి క్వశ్చన్ అండి. నర మరియు నారాయణ, ఎక్కడ ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ క్లారిటీ ఇస్తాను, చాలామందికి ఒక క్లారిటీ వస్తుంది. సో నిజంగా ఒకవేళ మీకు క్లారిటీ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తూ ఉండండి. చాలామంది నరనారాయణుని అంటే ఎవరిని అంటారు? ఏడమ్మా, నర మరియు నారాయణ ఎవరిని అంటాము? నారాయణ. సో నారాయణ అంటే ఎవరు? నరనారాయణ అంటే ఎవరు? ఒక్కరా ఇద్దరా? సో ఒక్కరా ఇద్దరా? సో ఇద్దరు ఒకవేళ అయితే ఒకే రూపం కలిగిన వారా, 2 రూపాలు కలిగిన వారు, లేదా ఒక అంశంతో జన్మించిన వారా అనేది అక్కడ సంపూర్ణమైన అవగాహన తెలిస్తే ఎస్, అర్జునుడు మరియు కృష్ణుడు రైట్ ఆన్సర్. ఇక్కడ ఆన్సర్ చేసిన దానితో పాటు భీముడు మరియు బలరాముడు అన్నారు, కాదు, రాంగ్. బలరాముడు కృష్ణుడు అన్న, భీముడు పంచపాండవులు ఒకరు. ఓకే, మను మరియు శత్రుప. సో కాబట్టి ఇది కూడా కాదు. దుర్యోధనుడు మరియు దుశ్శాసనుడు. సో అన్నదమ్ముళ్ళు అంటే వీళ్ళలాగా ఉండకూడదు అంటారు.
ఎవరు? దుర్యోధనుడు, దుశ్శాసనుడు. ఎందుకంటే దుర్యోధనుడు చేసిన ప్రతీదీ కరెక్టే అని తన అన్నని ఎప్పుడు రాజుగా చూడాలని భావించేవాడు దుశ్శాసనుడు. కానీ నిజమే, అన్నని ఎప్పుడు కూడా గౌరవమైన ప్రథమంలో చూడాలని భావించిన వాడు దుశ్శాసనుడు. కానీ అన్న అధర్మము చేస్తున్నా కూడా ఆ అధర్మాన్ని తను కూడా భాగస్వామ్యం పలికి అన్నని ఎప్పుడూ కూడా హితం చేయకుండా మరియు అధర్మానికి కూడా తిను సహకరించడం అనేది చెడు లక్షణం. కాబట్టి ఇది ఒకసారి దీని గురించి వృత్తాంతం తెలుసుకుందామా? నరనారాయణుడు అంటే ఒక్కడేనా ఇద్దరా ఏంటి? యాక్చువల్లీ నరనారాయణుడు అనేసి అంటారు, ఏంటిది? నర అంటే ఎవరు, నారాయణుడు అంటే ఎవరు? సో దీన్ని కృష్ణార్జునుడు అంటారు. ద్వాపరయుగంలో ఈ నరనారాయణుడు వల్లే అర్జునుడు మరియు కృష్ణుడుగా జన్మించారు. నర అంటే అర్జునుడు, యుద్ధం చేసే వీరుడు అంటే జీవాత్మ అంటారు. నా మాట క్లారిటీ? అందుకోసమే మహాభారతంలో అందరికంటే గొప్పవాడు ఎవడయ్యాడంటే అర్జునుడు అయ్యాడు. సో ఆయన కూడా విష్ణువులో ఒక రూపమే, అది గమనించగలే. అర్జునుడితో పాటు మిగతా వారికి కూడా కంపేర్ చేసుకుంటారు. లైక్ కర్ణ కానీ, గురుద్రోణుడు కానీ, లేకపోతే అలా ఎవడు బోయవాడితో పాటు బోయవాడు బొట్టను వేలు ఇచ్చేసాడు కాబట్టి అర్జునుడు గొప్పవాడు అయిపోయి ఉంటాడు. అంటే మన ఒక హైందవ శాస్త్రాన్ని అనేక సినిమాల్లో, సీరియల్లో ఒక్కొక్క క్యారెక్టర్ని హైలైట్ చేయడానికి కూని చేస్తున్నటువంటి హైందవ శాస్త్రాన్ని, హైందవ ధర్మాన్ని సరిగ్గా చదవకుండా, సరిగ్గా ఉపయోగించకుండా మిస్గైడ్ చేస్తున్నటువంటి విధానాలు ఇది. నరుడు ఆ అర్జునుడే స్వయంగా ఆ మహావిష్ణువే. సో ఇక్కడ ఆ మహావిష్ణువే ఇక్కడ రెండు రూపాలుగా జన్మించడం జరుగుతుంది. ఒకటి అర్జునుడు, ఇంకొకటి ఆయనే శ్రీకృష్ణుడు కదా. సో నర అంటే అర్జునుడు అంటే యుద్ధం చేసే వీరుడు, మరి నారాయణుడు అంటే శ్రీకృష్ణుడు అంటే దారి చూపే దైవం అంటే పరమాత్మ. అంటే అర్జునుడు ఎక్కడ జీవాత్మ అయితే మరియు శ్రీకృష్ణుడు ఎక్కడ పరమాత్మ. ఇది మీకు సంపూర్ణమైన అవగాహన రావాలి. ఓకే, నరనారాయణి పార్వతీదేవి మరియు మహా స్వాదయ విష్ణు ఒక సోదరి కావున నారాయణి. ఎలా కూడా చెప్పవచ్చు, రైట్ రాజా, అలా కూడా చెప్పవచ్చు. అయితే ఇక్కడ దాని ముందు యాక్చువల్లీ నరనారాయణుడు పుట్టడానికి ఒక కారణం ఏంటి తెలుసా? నరనారాయణుడు పుట్టడానికి కారణం ఏంటి? సో ఒకవేళ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నరనారాయణుడు పుట్టడానికి కారణం ఏంటంటే సహస్ర కవచ వృత్తాంతం గురించి తెలుసుకోవాలి. ఈ సహస్ర కవచ వృత్తాంతం ఏంటి? సహస్ర కవచ అంటే ఏంటి అంటే వీరి యొక్క అవతారానికి వెనుక ఒక యుద్ధం కారణం ఉంది. ఎవరిది? సో పూర్వ సహస్ర కవచుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఎవడండి? సహస్ర కవచుడు, గుర్తుపెట్టండి. సహస్ర కవచుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతనికి 1000 కవచాలు ఉండేది. అంటే మనకి ఎటువంటి ప్రాబ్లం అంటే సో కర్ణుడికి ఎలాగైతే కవచ కుండలాలు ఉంటాయో సో అవి దాన్ని. ఓకే, సో ఎటువంటి ఆయుధాలు కూడా ఏం చేయవు అనమాట. ఒక కవచం విరగగానే 1000 ఏళ్ళు తపస్సు చేసి ఒక కవచం ఆయన దగ్గర ఎన్ని ఉండేటంటే 1000 కవచాలు. సో ఎన్ని అండి? 1000 కవచాలు. ఆయనలో ఉన్నట్టు ఒక కవచం విరపాలంటే, ఒక కవచం నష్టం చేయాలంటే దానికి 1000 సంవత్సరాలు తపస్సు చేయాలి. తపస్సు చేసిన తర్వాత ఆయనతో యుద్ధం చేయాలి. సో ఇది ఆయనగా. అయితే ఈ వరం ఆయనకి ఎవరు ప్రసాదించారంటే ఈ రాక్షసుడు ఎవడంటే ఈ సహస్ర కవచుడు అనేవాడు సూర్య భగవానుడికి ప్రార్థిస్తాడు, ధ్యానం చేస్తాడు, ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చి సూర్య భగవానుడు ఏం చేస్తాడంటే ఏమి వరం కావాలి అంటే నాకు అంటే ఎప్పటికీ మరణం లేని జన్మ కావాలి అంటాడు. అది జరగదు, సృష్టికి విరుద్ధం, అది అవ్వదు అంటారు. అయితే ఇంకొకటి చేయండి అంటాడు. నాకు 2 వరాలు ఇవ్వండి అంటారు. సో 2 వరాలు అంటే ఓకే, దానికి ఎగ్రీ అవుతారు. 2 మాట ఇవ్వండి అంటే ఎగ్రీ అవుతారు. ఏంటి అంటే ఈ 2 మాటలు అంటే ఒకటి ఓకే ఏంటి అంటే ఆ మొదటి మాట ఏంటంటే ఎవరైనా నాతో యుద్ధం చేయాలంటే 1000 సంవత్సరాలు తపస్సు చేయాలి, నాతో యుద్ధం చేయాలి. యుద్ధం చేసినప్పుడు నాలో ఉన్నటువంటి మీరు నాకు సహస్ర కవచాలు ఇవ్వాలి. దాంట్లో ఒక కవచం అనేది కింద పడిపోతుంది. నాతో ఎవడైతే యుద్ధం చేస్తాడో వాడు చనిపోవాలి. అంటే ఈ సృష్టి ఉన్నంత వరకు ఆయన ఉంటాడు కదా.
దాని అర్థం ఈ సహస్ర కవచుడు ఈ ప్లాన్ అనేది ఆయన వస్తే సూర్య భగవానుడు తదాస్తు అని దీవించేస్తాడు. దీవించిన తర్వాత ఆ ఒక బలంతో అహంకారంతో మరి 14 లోకాలను దండెత్తి అందరికి వినాశనం అని మొదలు పెడతాడు. ఎప్పుడైతే సృష్టి వినాశనానికి మొదలు పెడుతున్నాడో అప్పుడు శ్రీ మహావిష్ణువుకి కోపం వస్తాడు. అప్పుడే శ్రీ మహావిష్ణువు నరనారాయణ రూపంలో జన్మించడం జరుగుతుంది. సో నరనారాయణ ముందు ఏటైనా జన్మిస్తారంటే ఇక్కడ దాని యొక్క కవచం విరగాలంటే 1000 ఏళ్ళు తపస్సు చేయాలి, మరో 1000 ఏళ్ళు యుద్ధం చేయాలి. చేస్తే ఒక కవచం పోతుంది. అలా కవచం పోయినాడు ఈ నరనారాయణ వంతులుగా వారిగా ఒకరు తపస్సు చేస్తుంటారు, ఇంకొకరు యుద్ధం చేస్తుంటారు. అర్థమైంది కదా? నర నారాయణుడు ఇక్కడ తపస్సు చేస్తే నరుడు అనేవాడు యుద్ధం చేస్తాడు, నర అనేవాడు యుద్ధం చేస్తాడు. అలాగా 999 కవచాలు ధ్వంసం చేశారు. ఈ సహస్ర కవచుడు అనే రాక్షసుడి యొక్క 999 ఒక కవచాలు నాశనం చేశారు. ఎవరు? శ్రీ మహావిష్ణువే నరనారాయణ రూపంలో. చివరికి అలా చేసిన తరుణంలో ఎక్కడ యుగాంతం అయిపోతుంది. చివరి కవచం మిగిలిన ఆ రాక్షసుడు ఆ ఒక కవచం మిగిలిపోద్ది. ఆ కవచం అప్పుడే సృష్టి ప్రళయం వస్తుంది. ఈ సృష్టి ప్రళయంలో అందరూ కొట్టుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పుడు ఈయన కూడా బతికిపోతారు. ఆ సమయంలో ఆయన మళ్ళా సూర్యుడికి ప్రార్థిస్తాడు. సూర్య భగవాన్ ప్రార్థిస్తే అప్పుడు సూర్యుడు ఏమండి ఇస్తాడు? వరం ఇస్తాడు. సరే వచ్చే జన్మలో నీకు ఈ కవచం అనేది ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. అతనికి ఆ వరం వల్లే మళ్ళీ నరనారాయణుడు అర్జునుడు కృష్ణుడు రూపంలో జన్మిస్తాడు. ముఖ్య విషయం ఎక్కడ ఏంటంటే నేటికి అది బద్రీనాథ్ క్షేత్రంలో ఒక పక్క నర పర్వతం ఉంటుంది, మరో పక్కన నారాయణ పర్వతం ఉంటుంది. వీటి మధ్యలో బద్రీనాథ్ ఆలయం ఉంటుంది. సో కర్ణుడు ఇక్కడ మరి ఈ జన్మలో ఈ ద్వాపర యుగంలో ఈ రాక్షసుడు ఎవడు అంటే కర్ణుడు రాక్షసుడా? ఇది కర్ణుడు గొప్ప ధనుర్ధారి, గొప్ప వ్యక్తి అవడానికి కారణం కూడా ఇది. ఆయన గత జన్మ వృత్తాంతం ఇక్కడ కర్ణుడికి హీరోలాగా చూశారు. ఎస్, అయితే జన్మ ఎత్తిన తర్వాత ఆయన చేసిన కొన్ని పుణ్య ఫలాలు, కొన్ని గొప్ప నిర్ణయాలు, కొన్ని గొప్ప సమాధానాలు, సేవ ఇవన్నీ కూడా మనిషికి కీర్తిని పెంచుతుంది. కానీ గత జన్మ ఒక స్వభావం కూడా ఈ జన్మలో అనుభవించాల్సి ఉంటుంది. సో కర్ణుడు గత జన్మ వృత్తాంతం ప్రకారము ఇక్కడ కొన్ని పురాణాలు ఏం చెప్తున్నాయి? కర్ణుడు ఒక గత జన్మలో దంభోద్భవుడు అనే రాక్షసుడు. ఈయనే మనం ఏమంటాం? సహస్ర కవచుడు అంటాం. రేపొద్దున క్వశ్చన్ కర్ణుడు గత జన్మంలో ఏ రాక్షసుడు అనేసి కూడా అడగవచ్చు. లేదా కర్ణుడు ఒక గత జన్మంలో ఉన్నటువంటి పేరు ఏమిటి అని అడగచ్చు. రాక్షసుడు అని అడగకపోయినా కర్ణుడు ఒక గత జన్మలో గల పేరు ఏమిటి అని కూడా అడగచ్చు. అప్పుడు దందుద్భవుడు, ఓకే, దంభోద్భవుడు లేదా సహస్ర కవచుడు అని కూడా చెప్పాలి. అందుకోసం ఆయన పుట్టుకతో కవచ కుండలాలు సూర్యదేవుడు ఇవ్వడం జరుగుతుంది. యుద్ధ సమయంలో ఆ కవచ కుండలాలు ఉంటే అర్జునుడు సంహరించలేరు. మరి శ్రీకృష్ణుడు నరనారాయణ యొక్క జన్మ వృధా అయిపోతుందని తెలుసుకొని ఎవరు? ఇంద్రుడు మాయ రూపంలో సన్యాసి రూపంలో వచ్చి ఈ కవచ కుండల దాన రూపంలో తీసుకొని అర్జునుడు సంహరించడం జరుగుతుంది. ఇది కర్ణుడు యొక్క గత జన్మ వృత్తాంతము. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. ఇది హైందవ శాస్త్రము అనేది క్లియర్గా తెలియజేస్తుంది. పురాణాల ప్రకారం తెలిసిన నాలెడ్జ్ నేను పంచాను. దీనికి అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే కర్ణుడు అనేది ప్రతి ఒక్కరు హీరోయిజంగా చూస్తారు. ఎస్, ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు గొప్ప ధనుర్ధారి, గొప్ప జ్ఞానవంతుడు, గొప్ప దానశీలి కదా. బలి చక్రవర్తి కూడా రాక్షసుడు కానీ గొప్పవాడని మనం చెప్పుకుంటాం కదా. మరి లంకలో ఉన్నాడు లంకాధిపతి కూడా గొప్ప జ్ఞానవంతుడే, గొప్ప ధనుర్ధారియే, కానీ అధర్మం చేయలేదా? సో అలా కర్ణుడు కూడా గత జన్మలో ఏంటంటే సహస్ర కవచుడు అనే ఒక రాక్షసుడు. కాబట్టి ఆయన్ని సంహారం చేయడానికి ఇక్కడ శ్రీకృష్ణుడు మరియు అర్జునుడి రూపంలో ఎక్కడ సంహారం. అందుకోసమే కుంతి రూపంలో దుర్వాస మహర్షి వరం రూపంలో కుంతి రూపంలో కర్ణుడు అంశంతో సూర్యుడు భగవాన్ అంశుడు అంశం రూపంలో కర్ణుడు ఇక్కడ జన్మించడం జరుగుతుంది. ఇది దాని యొక్క సంపూర్ణమైనటువంటి అవగాహన. ఓకేనా? సో ప్రయత్నం చేశాను. ఓకే, దిస్ ఈస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. హోప్ యూ అండర్స్టాండ్. క్లియరా?
బ్రహ్మ నుండి కాదు, సూర్య భగవానుడి నుండి. కవచ కుండలాలు అంటే ఆయనకి ఏంటంటే ఈ సహస్ర కవచం అనేది సూర్యుడు ఇస్తాడు. యాక్చువల్లీ మనం కర్ణుడికి డిఫరెంట్ ఏ సీరియల్లో ఈ సినిమాల్లో బాగా హైలైట్ చేశారుగా తప్ప నిజంగా ఆయన ఒక స్వభావం అనేది మనకు తెలిసింది. ఓకే, అంత ధనుర్ధారి, అంత గొప్పవాడే. మరి ఒక స్త్రీకి కొంగు పట్టుకుని లాగి అంత పెద్ద సభలో ఇంత అవమానం చేసేటప్పుడు నోరెత్తలేదు ఎందుకు? అంత ధర్మంగా ఉన్న వ్యక్తి అయితే, అంత గొప్ప వ్యక్తి అయితే కదా. సో కాబట్టి ఇలా కొన్ని గుణాలు ఉంటాయి. అందుచేత కొన్ని దగ్గర మనం ఏంటంటే హైందవ శాస్త్ర ప్రకారం మనం మాట్లాడలేదు తప్ప ఎవరికి నోటికి వచ్చినట్టు మహాభారతాన్ని ఒక డిఫరెంట్ వేలో వారి యొక్క సొంత ఒపీనియన్, సొంత అభిప్రాయాలు చెప్పడం అనేది తప్పు. సో దిస్ ఇస్ ద రైట్ ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హిందూ వారసత్వ చట్టం 1956 ప్రకారం స్థిరాస్తిని పొందగలిగే అర్హత ఉన్న ఏ వ్యక్తికైనా ఎలా పిలుస్తారు? సో పూర్తి రక్త సంబంధికులు. ఓకే, ఆన్సర్ చేయండి. జస్ట్ ఐ వాంట్ వాటర్. దుర్యోధనుడు అక్కడ అడుగుతాడు కదా, నువ్వు పరశురాముడు శిశువే కదా, పంచ పాండవులతో ఉన్నటువంటి స్త్రీని ఏమని అంటారంటే వేశ్య అని తిట్టడం. అగ్ని నుండి పవిత్రమైనటువంటి ఆత్మతో వచ్చినటువంటి స్త్రీని వేశ్య అని చెప్పడం అనేది చాలా పెద్ద పొరపాటు. తను కూడా ధర్మబద్ధంగా ఉంది, ధర్మపత్నిగా ఉంది, ధర్మబద్ధంగా ధర్మాన్ని అనుసరించింది తప్ప అధర్మం చేయలే. సో అందుకోసం ఇక్కడ వేసి అని తిట్టడం అది కూడా చాలా ఒకటి కాదండి, చాలా కారణాలు. అందుకోసమే కర్ణుడు నేలమట్టమయ్యాడు, అర్జునుడు ఓకే సృష్టిలో నిలబడ్డాడు. సో దిస్ ఇస్ ద సో ఓకే ఎనీ హౌ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? వారసుడు అనేది ఎక్కడ సరైన సమయం. ఇక్కడ నంబర్ ఇవ్వలేదు చూడండి, 1 2 3 4 మిస్ అయినట్టు ఉంది. ఓకే, సో రైట్ ఆన్సర్ వారసుడు. నెక్స్ట్ క్వశ్చన్. భాగవతం ఒక ఏటమ్మా? మహాపురాణం అంటారా, ఉపపురాణాలు అంటారా, మహాకావ్యమా, ఇతిహాసమా? సో రైట్, చూజ్ యువర్ ఎగ్జాక్ట్ ఆన్సర్. వస్త్రపహరణానికి రావడానికి కారణము కర్ణుడు కాదు, కానీ వాళ్ళని ఏంటంటే అవమానించాలి, పంచ పాండవుల్ని అవమానించాలి అనే ఒక థాట్ అయితే దాంట్లో సపోర్ట్ చేసింది ఎవరంటే కర్ణుడే. కర్ణుడు అండదండ లేకపోతే ఇక్కడ ఈయనేం చేయలేడు. ఈయనకి అంత తెలివితేటలు లేవు, అంత ఆలోచన లేదు, అంత బలం కూడా లేదు దుర్యోధనుడు. కర్ణుడు అండదండలు చూసుకుని ఈయన విరివిగిపోయాడు. సో దిస్ ఇస్ ద ఓకే నియో. సో వాట్ ఈస్ ద ఓకే, తర్వాత మనం మాట్లాడదాం వాటన్నిటి గురించి, ఇంకెక్కడికెక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే రైట్. భాగవతం అనేది ఏంటమ్మా? మనం ఎగ్జామ్ పరంగా మనం మాట్లాడుకుందాం, శాస్త్రం పరంగా వద్దు. ఓకేనా? సో భాగవతం అనేది సో ఇక్కడ చూడండి, మహాపురాణము అనేది ఏంటి, భాగవతం అనేది ఏంటి? మహాపురాణం విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? మహాపురాణమా, సో ఉపపురాణమా, మహాకావ్యమా, ఇతిహాసమా? ఇతిహాసం అనేది మనకి తెలుసు, రామాయణం, మహాభారతం అనే ఇతిహాసం. సో రైట్ ఏంటంటే భాగవతం అనేది మహాపురాణం అనేసి అంటాం, మహాభారతం మహాకావ్యం కూడా అంటాం. సో ఉపపురాణము అంటే పురాణాలు టోటల్గా ఎన్ని ఉన్నాయి? 18. ఈ 18కి ఉపపురాణాలు కూడా ఉన్నాయండి. సో ఉపపురాణాల నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎగ్జామ్లో, గుర్తుపెట్టుకోండి. సో ఉపపురాణాల నుంచి కూడా క్వశ్చన్, నేను ప్రతి ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, రానున్న ఎగ్జామ్లో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ అక్కడ రూపంలో కనిపిస్తాయి. సో మనకి 18 పురాణాలు ఉన్నాయి కదా, ఒక్కొక్కటి వరుసగా చెప్తాను చూడండి. దాని పురాణం ఒక ఉపపురాణం కూడా చెప్తాను. వెరీ 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 ఇంపార్టెంట్ ఇది.
మహాపురాణం పురాణాలు 18, మరి ఉప పురాణాలు కూడా 18. బ్రహ్మ పురాణం అంటారు. బ్రహ్మ పురాణానికి ఉప పురాణం ఏంటంటే సౌర పురాణం. పద్మపురాణం, పద్మపురాణానికి ఉప పురాణం నారదీయ పురాణం. మరి విష్ణు పురాణం, విష్ణు పురాణానికి ఉప పురాణం నరసింహ పురాణం. మరియు శివపురాణం, శివపురాణానికి ఉప పురాణం శివధర్మ పురాణము అంటారు. భాగవత పురాణం, భాగవత పురాణంకి ఉప పురాణం దేవి భాగవతము లేదా సౌంబ పురాణం అనేసి అంటారు. మరి నారద పురాణం, నారద పురాణానికి బృహన్నల నారదీయుల పురాణం అంటారు ఉప పురాణం. మార్కండేయ పురాణం, మార్కండేయకి ఉప పురాణం ఏంటంటే కాళికా పురాణం అంటారు. అగ్ని పురాణం, అగ్ని పురాణానికి ఉప పురాణం ఏంటంటే వరుణ పురాణం. మరి భవిష్య పురాణం, అందుకోసమే అగ్నికి ఇంకొక పేరు కూడా ఉంది, వరుణ పురాణం అనేసి అంటారు. అందుకోసమే అగ్ని పురాణానికి ఉప పురాణం ఏమవుతుంది, వరుణ పురాణం అవుతుంది. భవిష్య పురాణం, భవిష్య పురాణానికి ఉప పురాణం ఏంటవుతుంది, సౌమ పురాణం అవుతుంది. మరియు బ్రహ్మ వైవర్త పురాణం ఉంది, బ్రహ్మ వైవర్త పురాణానికి ఉప పురాణం మారీచ పురాణం. లింగ పురాణం, లింగ పురాణానికి ఉప పురాణం నంది పురాణము. వరహ పురాణం, వరహ పురాణానికి ఉప పురాణం మాధవ పురాణము. మరియు స్కంద పురాణం, స్కంద పురాణానికి ఉప పురాణం సనత్ కుమార పురాణము. మరి వామన పురాణం, వామన పురాణానికి ఉప పురాణం గణపత్య పురాణం అనే గణపతి పురాణము అంటాం మనం దాన్నే. కూర్మ పురాణం, కూర్మ పురాణానికి ఉప పురాణం ఏంటంటే కౌర్మ పురాణము అంటారు. మరి మత్స్య పురాణం, మత్స్య పురాణానికి ఉప పురాణం ఏంటంటే నరసింహ పురాణం అంటారు. కొన్ని చోట్ల దీనికి చెప్పడం జరుగుతుంది. గరుడ పురాణం, గరుడ పురాణానికి ఉప పురాణం అంటే పరాశుర పురాణం అంటారు. బ్రహ్మాండ పురాణం, బ్రహ్మాండ పురాణానికి ఉప పురాణం అంటే భార్గవ పురాణం అంటారు. సో ఈ ఉప పురాణాల నుంచి కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉన్నాయి. దేనికి ఉప పురాణం, దేనివి అనేసి అడగవచ్చు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఉప పురాణాలు కూడా 18 పురాణాలు చెప్పాను, దాని యొక్క ఉప పురాణాలు కూడా చెప్పాను. గుర్తుపెట్టుకోండి. వీలైతే మళ్ళీ ఈ వీడియో ఒకసారి వినియండి. ఈరోజు వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్స్ చాలా చెప్పడం జరిగింది. కలి నివసించడానికి పరీక్షిత్ మహారాజు అనుమతించిన ప్రదేశం ఇది. మంచి క్వశ్చన్ అండి, సూపర్ క్వశ్చన్ గతంలో అడగడం. సో కలి నివసించడానికి పరీక్షిత్ మహారాజు అనుమతించినటువంటి ప్రదేశం ఏది? సో నా రాజ్యములో ధర్మమే ఉంది, సత్యమే ఉంది, అధర్మము లేదు, కాబట్టి నిన్ను నివసించే స్థానం లేదని పరీక్షిత్ మహారాజు ముందే చెప్తారు. కానీ మళ్ళీ 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 పరితపించడం అవుతుందా, అప్పుడు కలికి ఒక ప్రదేశం ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ? సో ఎక్కడ జరుగుతుంది అంటే చూద్దాం. మందిరమా, లేదా యజ్ఞమా, తీర్థమా, జూదమా? సూపర్ తోటరాజు గారు, సూపర్, గుడ్, రైట్. సో రైట్ ఆన్సర్ ఏంటంటే జూదం. గ్యాంబ్లింగ్ ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. గ్యాంబ్లింగ్ అంటే జూదం. సో దీని అర్థం ఏంటంటే కలి మందిరం అంటే ఒక పవిత్రమైనటువంటి ఆలయాల్లో కదా, కాబట్టి అక్కడికి వెళ్ళి కలి నివసించే. అందుకోసమే మనకి సినిమాల్లో కూడా కొన్ని చూసాం. ఆ సినిమాలో చూసేటప్పుడు శ్రీ మంజునాథ సినిమాలో చూశారు కదా. సో అక్కడ శివభక్తుడు అనే హీరో అక్కడ లోపల ఉంటే యమపాసం లోపలికి తాకదు. అందుకోసం నువ్వు లోపలికి వస్తే నేను బయటకు వస్తానని అంటారు. అందుకంటే మందిరంలోనికి యమపాసం వెళ్ళదు. మీకు ఎప్పుడైనా ప్రాణాపాయం కలిగేటప్పుడు కానీ మందిరంలోనే ఉన్నారా, యమపాసం కూడా మీ దగ్గర దరి చేయనివ్వదు. కానీ ఎప్పుడు కూడా మందిరంలోనికి చనిపోయి ముందు ఎవరు తీసుకువెళ్ళరు, అపవిత్రం అయిపోద్ది. కాబట్టి ఆ ప్రాంతం అంతా ఎవరు అక్కడికి తీసుకెళ్ళరు. యజ్ఞము అంటే యజ్ఞాలు జరిగినటువంటి చోట, ఇక్కడ దైవ శక్తి ఎక్కువ ఉంటుంది ఆ చోట. సో అక్కడ ఉండడానికి అస్సలు ఛాన్సే లేదు. తీర్థం ఎక్కడ కూడా పుణ్యక్షేత్రము, పాపాలు హరిస్తాయి, కాబట్టి ఇక్కడ కలి ఉండడానికి అస్సలు అవకాశం లేదు. ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అండి. సో ప్రాణాపాయం పోయినటువంటి స్థితిలో ఈ 3 ప్రాంతాల్లో ఎక్కడైనా ఒకదారి ఉంటే ఆ సంకటం అనేది, ప్రాణ సంకటం అనేది తగ్గిపోతుంది. జూదం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకో అరగంట ఉంది, కొంచెం స్పీడప్ చేద్దాం. జూదం అంటే జూదం, మద్యం, వ్యభిచారం వంటి ఓకే అధర్మ కార్యాలు ఎక్కడైతే ఉంటుందో ఆ చోట కలి అనేది ఉంటుంది, నశించడం అనేది ఉంటుంది. అయితే జూదం, మద్యం, వ్యభిచారం అనేది ఎక్కువ అట్రాక్టివ్ థింగ్స్, వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, అవే ఎక్కువ ఉంటాయి. సో ఆ ప్లేస్లోనే కలి ఉంటుంది. అది వచ్చింది, అటువంటి అభావాలు వచ్చాయంటే ఆ వ్యక్తి యొక్క వినాశనం తప్పదు.
గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తిలో అయితే ఈ గుణం ఉంటుందో ఆ వ్యక్తి, ఆ వ్యవస్థ ఇంకోటి అనేది చాలా ప్రమాదకరము. జూదం, మద్యము మరి వ్యభిచారం అనేది చాలా చాలా ప్రమాదం. ఇది ఎప్పుడూ కూడా ఈ 3 చోట్ల కలిగి అవకాశం కలిగింది కాబట్టి ఈ కలియుగంలో ఆయన రెడీగా ఉన్నారు. ఓకే, సో నెక్స్ట్, ధార్మిక పరిషత్ స్వయం చాలిక లేదా దరఖాస్తుపై క్రింది వారిలో ఎవరిని తీసివేయవచ్చు? జిల్లా కలెక్టర్, మఠాధిపతి, కమిషనర్, కార్యనిర్వహణ అధికారి. క్వశ్చన్ ఏంటి అడిగారంటే, ధర్మ పరిషత్తులో స్వయం చాలికంగా సో రైట్ ఆన్సర్ మఠాధిపతి. కొంచెం మెల్లిగా మాట్లాడదాం. మఠాధిపతి ఏంటంటే, మఠాధిపతులపై వచ్చే ఆరోపణలు ఏవైతే విచారించే తొలగించే అధికారం ఈ ధర్మ పరిషత్కి ఉంటుంది. సో ఇక్కడ జిల్లా కలెక్టర్ అంటే ప్రభుత్వం నియమిస్తుంది, పరిషత్తుని తొలగించే అధికారం ఈయనకు ఉండదు. కమిషనర్ అంటే ప్రభుత్వం నియమిస్తుంది, పరిషత్తుల పరిధిలో ఈయన కాదు. కార్యనిర్వహణాధికారి ఇది క్రమశిక్షణ చర్యల ప్రభుత్వం కమిషనర్కి తీసుకుంటారు. కానీ రైట్ ఆన్సర్ ఏంటంటే మఠాధిపతి. మఠాధిపతికి ఎక్కడ అధికారము ఉంటుంది. రైట్. ఓకే డియర్ ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ అవర్ కోర్స్ పొంగల్. ఓకే, మరియు న్యూ ఇయర్ అయితే అయిపోయింది, సంక్రాంతి వచ్చింది కాబట్టి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. సో దానికి సంబంధించిన పేపర్ 1, 2 అంటే 1500 రూపాయలు ఇస్తున్నాము. 1 ఇయర్ వ్యాలిడిటీ అండి. దీంతోపాటు 1,00,000 బిట్స్ ఇస్తున్నాము. ఓన్లీ పేపర్ 2 కావాలంటే 750, ఇంగ్లీష్ మెటీరియల్ కావాలంటే 499 రూపీస్, అలాగే మెటీరియల్ బిట్స్ గ్రాండ్ టెస్ట్ కావాలి 749 ఇది. ఓకే, ఓన్లీ మోక్ టెస్ట్. ఓకే, మీరు ఇంతవరకు అనేక ప్లాట్ఫామ్లో కోర్సులు తీసుకున్నారు, చదువుకున్నారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ మీ దగ్గర ఉంది. ఐ యాక్సెప్ట్ ఇట్, నేను కూడా దాన్ని గౌరవిస్తాను. కానీ మన దగ్గర మేము అందిస్తున్నటువంటి మోక్ టెస్ట్ చూడండి, పేపర్ 1 నుంచి 20, పేపర్ 2 నుంచి 20 మోక్ టెస్ట్లు అందిస్తున్నాం. సో ఈ మోక్ టెస్ట్లో అట్లీస్ట్ పేపర్ 1 నుంచి 150 క్వశ్చన్ కదా, ప్రతి ఒక్కటి ఎక్కడ కూడా 150 క్వశ్చన్ అంటే 40 × 150 మొత్తం పైన మనకి 6000 క్వశ్చన్స్ ఎక్కడ దొరుకుతాయి. అంటే రేపు ప్రశ్న పత్రం ఏ విధంగా ఉంటుందో పిఆర్ అకాడమీ ముందు నుంచే ఊహించి దానికి తగ్గట్టు ఎక్కడ క్వశ్చన్ పేపర్ తయారు చేయడం జరుగుతుంది. సో ఈ 40 మోడల్ పేపర్లు ప్రిపేర్ అయితే మీరు రాయబోయే ఎగ్జామినేషన్ చాలా ఈజీగా ఉంటుంది. అదే మోడల్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. కొన్ని క్వశ్చన్స్ మాత్రం ఆ క్వశ్చన్స్ మీరు చూడవచ్చు. ఎప్పుడు ఎగ్జామ్ అయిన తర్వాత మీకు ప్రూఫ్ కూడా ఇస్తాను నేను. ఈ క్వశ్చన్ పిఆర్ అకాడమీ ఎగ్జామ్ కండక్ట్ చేసింది, ఈ పిఆర్ అకాడమీ ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఈ క్వశ్చన్స్ వచ్చాయని నేను ప్రూఫ్ కూడా ఇస్తాను. సో దానికి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మోక్ టెస్ట్. సో ఆల్రెడీ మీరు పర్చేజ్ చేస్తుంటే వేరే వేరే ప్లాట్ఫామ్లో మెటీరియల్ మీ దగ్గర ఉంది. సో అన్నీ మీ దగ్గర అవైలబుల్ ఉంటే అట్లీస్ట్ మోక్ టెస్ట్ అనేది తీసుకోండి, ప్రిపేర్ అవ్వండమ్మా. ఖచ్చితంగా మంచి లైఫ్ వస్తుంది, ప్రతి ఒక్క పర్సన్కి మంచి జరుగుతుంది. 2026 అనేది గొప్ప భవిష్యత్తుని ఇవ్వడానికి వచ్చింది, ఉపయోగించుకోండి అంతే. సామవేదానికి చెందినటువంటి ఋత్వికుడుని ఇలా అంటారు, ఏమంటారో అథర్వుడు, బ్రహ్మ, ఉద్ఘాత, హోత. మరి ఏమంటారమ్మా? సో రైట్స్. మరి ఎక్కువసేపు మాట్లాడారు అనుకోండి, ఈ 30 మంది నుంచి 12 మంది పడిపోతారు. కోర్సు గురించి చెప్తాను కాబట్టి 30 మంది నుంచి 12 మంది పడిపోతారు. ఎందుకు? క్వశ్చన్ ఆన్సర్ చెప్పేస్తే బెటర్. ఓకే, సో రైట్. సామవేదాన్ని చెందినటువంటి ఋత్వికుడిని ఏమంటారు అంటే అథర్వుడు అంటాడు. యజుర్వేదాన్ని మంత్రాలతో నిర్వహించినటువంటి వ్యక్తిని అథర్వుడు అంటారు. బ్రహ్మ యజ్ఞ మొత్తానికి పర్యవేక్షించే అథర్వుడు కదా, అథర్వణ వేదం పండితుడు బ్రహ్మ. మరి ఉద్ఘాత అంటే సామవేదానికి మంత్రాలతో మందరంగా గానం చేసినటువంటి వ్యక్తిని మనం ఏమంటాం? ఉద్ఘాత అనేసి అంటాం, ఋత్వికుడు. సో ఈయనే సామవేదం చెందిన ఋత్వికుడు అంటే ఉద్ఘాత ఇస్ ద రైట్. హోత అంటే ఋగ్వేద మంత్రాలను పఠించే ఋత్వికుడు అంటారు. ఎవరు? హోత అంటే. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ మెటీరియల్లో
సో ఉద్ఘాత అంటే దిశిద్ధ, ఓకేనా. సో అక్కడ అథర్వుడు, బ్రహ్మ, ఉద్ఘాత, హోత. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రేపు ఏ రూపంలో క్వశ్చన్ అడగవచ్చు. నెక్స్ట్, వైఖనస మరియు పంచరాత్రం సాంప్రదాయాలు ఏ ఆగమనికి చెందినవి? శైవ ఆగమలు, వైష్ణవ ఆగమలు, శక్తాగమము, గణపతి ఆగమము. ఓకే, రైట్. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? దిస్ ఇస్ ద రైట్. అందరికీ తెలుసు. సో శైవాగమలో శివుడు పూజలు, వైష్ణవం అంటే విష్ణువుకి ఆరాధించే రెండు ప్రధాన పద్ధతులు, ఒకటి పంచరాత్ర, రెండోది వైఖనసం. మరి శక్తి అంటే అమ్మవారికి, ఓకే, మంత్రశక్తులతో చేయవద్దు, క్షుద్ర శక్తులతో చేయవచ్చు ఇక్కడ. నెక్స్ట్ గణపత్య ఆగమం అంటే గణపతికి ఆరాధించే, ఓకే, దాని గురించి తెలియజేస్తుంది. సో రైట్ ఆన్సర్ వైష్ణవ ఆగమం. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కడ ఇచ్చిన వారిలో ఎవరు బ్రహ్మ మానస పుత్రులు, ఎవరిని అనేసి అంటారు? ఎవరమ్మా బ్రహ్మ మానస పుత్రులు? హెల్త్ రికవర్ అయింది, ఫీవర్ అంతా తగ్గిపోయింది, కానీ కఫ్ అనేది కంట్రోల్ అవ్వలేదు, అంతే. సో మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. రేపు సంక్రాంతి కదమ్మా, సంక్రాంతి, ఓకే. నెక్స్ట్ కనుమ, ఈ 2 రోజులు సెలవు ఇద్దామా? అంటే రేపు థర్స్డే, ఎల్లుండి ఫ్రైడే కదా, ఈ 2 రోజులు సెలవు ఇద్దామా? లేదా ఎగ్జామ్ నిర్వహించడమా? లేదా ఒకరోజు సెలవు ఇవ్వండి, సంక్రాంతి రోజు ఎగ్జామ్ పెట్టండి, లైవ్ పెట్టండి, కనుమ రోజు సెలవు ఇవ్వండి. లేదు 2 రోజులు ఇచ్చేయండి, కనుమకి సెలవు ఇచ్చేయండి అంటే సెలవు ఇస్తాను. లేదంటే 3 రోజులు సెలవు ఇవ్వండి అన్న నేను రెడీ. ఓకే, తర్వాత నా ఒపీనియన్ చెప్తాను, మీ యొక్క ఒపీనియన్ ముందు చెప్పండి. ఎందుకంటే ఐ రెస్పెక్ట్, ఐ ఒబే, ఐ ఆల్వేస్ ఒబైడ్ యువర్ వర్డ్స్. ఎందుకంటే మీకంటే ఆత్మీయులు, మీకంటే వెల్ విషర్స్ పిఆర్ అకాడమీకి ఇంకా ఎవరు లేరు. కాబట్టి మీరు ఏ విధంగా చెప్తే నేను ఆ విధంగా నడవడానికి సిద్ధం. భక్తుడు మాట భగవంతుడి గొప్ప ఇష్టం. కాబట్టి మీరే మా వెల్ విషర్స్, కాబట్టి మీ మాటని నేను గౌరవించను, మీ మాటని నేను అంగీకరించడం నా ప్రధాన లక్షణము. కాబట్టి మీరు ఎలా చెప్తే ఎలా. ఓకే, సో రైట్. లీవ్ అసలు వద్దా? చేస్తున్నాను, హాట్ వాటర్ తాగుతున్నాను, మెడిసిన్ అంతా. మరి క్లాస్ కంటిన్యూ చేయాలా? సంక్రాంతికి ఒక్కరోజు ఇవ్వాలా? 1 డే ఇవ్వండి సార్. ఓకే, వన్ డే చాలు. ఓకే, నో లీవ్స్. ఉపేంద్ర గారు, ఉద్యోగం వచ్చిన తర్వాత సెలవు చేసుకుందామా, పండగ చేసుకుందామా, అంతవరకు పోరాటమేనా? నో లీవ్స్, నో సార్. అమ్మో, దట్స్ గుడ్. నో లీవ్స్ అన్స్ ఒక 5 వచ్చాయి, 5, 6 వచ్చాయి. టుమారో 1 డే హాలిడే. రేపు ఒక్కరోజు ఇవ్వాలా? లేదా సంక్రాంతి కనుమ 2 రోజులు ఇవ్వాలా? సో చెప్పండి, చెప్పిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. అయితే రేపు ఒక్కరోజు ఇద్దామా, ఎల్లుండి కూడా 2 days ఇద్దామా? ఒక్కసారి జాబ్ వస్తే అప్పుడు రోజు ఫెస్టివల్ సార్. ఎస్, చంద్రశేఖర్ రైట్ ఆన్సర్. మీ ఇష్టం. అయ్యయ్యో, అలా కాదు, అలా కాదు. నా ఉద్దేశం ఏంటంటే మీకు ఎలా అయితే ఈ 2 days ఉంటే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి కదమ్మా, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ 2 సెషన్లు మనం కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అయితే రేపు ఒక్కరోజు హాలిడే, ఫ్రైడే లైవ్ ఉంటుంది. ఓకేనా? రేపు ఒక్కరోజే సంక్రాంతి రోజున మీకు సెలవు ఇవ్వడం జరుగుతుంది, ఎల్లుండి లైవ్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఒకరోజు చాలు అంటున్నారు, అసలు వద్దు అంటున్నారు.
థ్యాంక్ యూ కేవి స్టూడెంట్ గారు, ఇప్పుడే కోర్స్ పర్చేజ్ చేశారు. కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్రయత్నించండి, పోరాడండి, అనుకున్నది సాధించేయండి. ఇండోమెంట్ కోర్స్ కొన్నారు, ఇప్పుడే మనం మాట్లాడాము కదా, కోర్స్ కొన్నారు. థ్యాంక్ యూ. సో రైట్, ఓకే. రేపు ఒక్కరోజు సంక్రాంతికి లీవ్ ఇస్తున్నాను. మళ్ళీ డే ఆఫ్టర్ టుమారో ఫ్రైడే నుంచి యాజ్ యూజువల్ మన ఎగ్జామ్ అయినంత వరకు పోరాడదాం. ఓకే, గెట్ రెడీ. ఎవరిని బ్రహ్మ మానస పుత్రులు అంటారమ్మా? సో ఎగ్జాక్ట్ ఆన్సర్, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. మనువు మరియు శతరూపుడు అనేసి అంటాం. వీరు బ్రహ్మ శరీరం నుండి ఉద్భవించినటువంటి మొదటి దంపతులు కాబట్టి వీళ్ళని బ్రహ్మ మానస పుత్రులు అంటారు. ఇంద్రుడు శుచి అంటే ఇంద్రుడు దేవతలకి రాజు. శుచి ఎవరంటే ఇంద్రుదేవుడి యొక్క భార్య శుచిదేవి. మరి వశిష్ఠుడు అరుంధతి. వశిష్ఠుడు బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకరు, అరుంధతి ఆయన భార్య వశిష్ఠుడు. కాబట్టి వశిష్ఠుడు బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకరు, కానీ ఇక్కడ ఇద్దరిని మెన్షన్ చేశారు పుత్రులు. ఇక్కడ ఇద్దరిని అడిగారు కాబట్టి ఒకటైంది, ఇంకోటి రాంగ్ అయిపోయింది. కాబట్టి వసుదేవుడు యశోద వీరు కృష్ణుడి తండ్రి, పెంచిన తల్లి, కాబట్టి బ్రహ్మ మానస పుత్రులు వీళ్ళు కారు. సో రైట్ ఆన్సర్ మనువు అంటే ఎవరు? మొదటి యుగానికి మొదటి పురుషుడు కదా. సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్. హుండీ మరియు ఇతర రుసుములో వాటాల్లో రద్దు ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థల మరియు దేవాదాయ చట్టం 1987లోని డేస్ పేర్కొబడింది. సెక్షన్ 140, సెక్షన్ 142, 145, 144. సనక సనందన వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాకపోతే ముందుగా ఎవరు వచ్చారంటే వీరే. ఓకేనా? సనక సనందన వాళ్ళ నలుగురు ఏంటంటే మానసపుత్రులు సృష్టిని కొనసాగించడానికి వాళ్ళు సహకారం చేయరు. ఎప్పుడు కూడా మేము ఎలాగే ఉండిపోతామని వాళ్ళు కోరుకుంటారు. ఎప్పుడు ఆ మహావిష్ణు ఒక నామస్మరణలో జపిస్తూ ఉండిపోతాం అనేసి ఉండిపోయారు వాళ్ళు. ఓకే. సో రైట్ ఆన్సర్ ఏంటమ్మా 144, సెక్షన్ 144. 11:30కి ఇంకో ఆర్ఆర్బి లైవ్ ఉంది, అందుకోసం కొంచెం స్పీడప్ చేద్దామా ప్లీజ్. ఓకేనా? సెక్షన్ 140, 142 అది నిధుల వినియోగం గురించి ఇక్కడ మాట్లాడుతుంది. 142 మరి 145 సెక్షన్ దేని గురించి మాట్లాడుతుంది సార్? ఏ చట్టం అంటే చట్టం 1987 యాక్ట్ ప్రకారం సెక్షన్ 142 దేని గురించి? నిధుల్ని ఎలా వినియోగించాలి అనేది దాని గురించి తెలియజేసింది 142. వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ 145 దేని గురించి తెలియజేస్తుందంటే చట్టపరమైన విచారాలను గురించి తెలియజేస్తుంది 145. సెక్షన్ 145 హుండీ మరియు ఇతర ఆదాయాలు ఏవైతే ఉంటాయో ఆలయాల్లో అర్చకులు లేదా ఇతరులను ఉండే వాటలను రద్దును తెలుపుతుంది. ఏది అంటే దీని గురించి. ఓకే, క్వశ్చన్ ఏంటి అడిగారు అంటే హుండీ మరియు ఇతర రుసుములలో వాటలు రద్దు అంటే ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు సో దానికి వాట అడిగేవారు కాదు, ఇది కరెక్ట్ కాదని హుండీ నుంచి వచ్చిన మొత్తం సొమ్ము కూడా అది టెంపుల్కే చెందుతుంది తప్ప మరి ఎవరికి వాట ఇవ్వడానికి వీలు లేదు అనేసి చెప్పడం జరిగింది. ఓకే, రద్దు చేసినటువంటి యాక్ట్ ఏదంటే 1987. ఓకే, 1987లో ఏ సెక్షన్ ప్రకారం అంటే 144. ఈ సెక్షన్ 1987 చట్టాల గురించి వీడియో అయితే ఒక వీడియో చేసి పెడతాను, 1-2 వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుద్ది. చంద్రశేఖర్ ఇంకా ఎగ్జామ్ 24 days ఉంది. రైట్. తిరుమల తిరుపతి దేవస్థానం ఏ సంవత్సరంలో స్థాపించడం? 6వ క్వశ్చన్. ఇప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఇది 6వ క్వశ్చన్ అమ్మా. సో రైట్ ఆన్సర్ ఎప్పుడు స్థాపించారు అంటే 1932లో స్థాపించారు. 1947 భారతదేశానికి స్వతంత్రం వచ్చిన సంవత్సరం తెలివిగా ఇస్తాడు. 1952 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్నటువంటి కాలం ఇది. ఓకే, 50 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినటువంటి సంవత్సరం ఏదంటే 1956. తెలివిగా మనకి ఇస్తుంటాడు అనమాట కొన్ని. సో రైట్ ఆన్సర్, దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. జంగమ అనేది ఏ ఆగమంలోని ఒక శాఖ? వైష్ణవ ఆగమం, శాక్తేయము, శైవము, పంచరాత్రం. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఇది కూడా ఈజియెస్ట్ క్వశ్చనే.
మన కోర్సు తీసుకొని మన ఛానల్ని రెగ్యులర్గా లైవ్లో పార్టిసిపేట్ చేసిన ఎటువంటి క్వశ్చన్ వస్తే చెడుగుడు ఆడుకుంటారు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆన్సర్ చేయగలుగుతారు. ఇంత ఈజీ క్వశ్చనా అంటారు అప్పుడు, ఎందుకంటే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి. మరి నాలాంటి వాడికో ఏమి రాదు కాబట్టి అదే పెద్ద డిఫికల్ట్ క్వశ్చన్. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. చూజ్ విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. చూడు చేయండమ్మా. శక్తి ఆగమలు ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. జంగములు అంటే ఎవరు, ఏ శాఖకి చెందినవారు? శక్తి శాక్తేయంకి చెందినవారు. వైష్ణవు అంటే విష్ణుదేవుడికి చెందినవారు. శైవం అంటే శివుడికి. పంచరాత్ర ఆగమంలో కూడా విష్ణుదేవుడికి చెందినదే వైష్ణవంకి. సో రైట్ ఆన్సర్ ఇదే శాక్తేయము ఆర్ శక్తి అనేసి అంటాం. సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్. దశరథుని పుత్రిష్ట యోగం. సో పుత్రిష్టి యోగం చూడండి, అంటే పుత్ర కామిష్ట యోగం అంటారు దాన్ని. సో పుత్రిష్టి చూడండి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. పుత్రిష్టి యోగంను జరిపించినటువంటి మహర్షి ఎవరు? చూడండి క్వశ్చన్స్ ఎలా వచ్చాయి. జరిపించిన మహారాజు ఎవరు? విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, ఋషిశృంగుడు. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో అందరికీ ఆన్సర్ తెలుసు. సో రైట్ ఆన్సర్ ఏంటంటే ఎస్, దిస్ ఈజ్ విశ్వామిత్రుడు. అంటే రాముడికి యోగ మరియు రక్షణకు తీసుకెళ్ళినటువంటి మహర్షి ఎవరు? విశ్వామిత్రుడు. ఆయనే కదా అన్ని శస్త్రాల విద్య నేర్పించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరు? విశ్వామిత్రుడు. వశిష్ఠుడు కులగురువు. ఎవరికి కులగురువు? ఏ వంశానికి అమ్మా? సూర్య వంశానికి. ఓకే, వశిష్ఠుడు. మరి వాల్మీకి రామాయణాన్ని రచించిన వ్యక్తి, సీతమ్మని ఆశ్రయం ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే వాల్మీకి. సో రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వైఖనస కల్ప సూత్రంలో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి? సో 18, 32, 40, 48? సో రైట్ ఆన్సర్ ఏమవుతుందమ్మా? 32. సో 18 అనేది పురాణాల సంఖ్య, 40 అనేది సంస్కృత వర్ణనలో కొన్ని విభాగాలు, 48 అంటే ఇతర సంఖ్య శాస్త్రం అంటే సంస్కృతంలో ఉన్నటువంటి అధ్యాయుల సంఖ్య. సో రైట్ ఆన్సర్ ఏంటమ్మా? 32 ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింది దేవుళ్ళలో భాగవత పురాణం ఎవరికి సంబంధించింది? భాగవత పురాణం విష్ణువు, శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు. ఇక్ష్వాకు కుల వంశం. సో రైట్ ఆన్సర్ ఏంటమ్మా? ఎస్, పురాణాలు భాగవత పురాణాలు దేనికి సంబంధించింది? విష్ణుదేవుడు. శివుడు అంటే శివ పురాణం, బ్రహ్మ అంటే బ్రహ్మ పురాణం, ఇంద్రుడు అంటే ప్రత్యేక పురాణం అయితే లేదు ఇంద్రుడికి. ఎందుకంటే దేవతలకి రారాజు ఎవరు అంటే ఇంద్రుడు కాబట్టి. సో రైట్ ఆన్సర్ విష్ణు ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇనాం భూములు పునఃప్రారంభం ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థల మరియు దేవాదాయ చట్టం 1987లో యొక్క డేస్ పేర్కోబడింది. సెక్షన్ 77, 80, 81, 79. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ప్రతి ఒక్క సెక్షన్ పైన అవగాహన వస్తేనే సెక్షన్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ సెక్షన్స్ అనేది 3 పాఠాల్లో వస్తుంది, 3 చాప్టర్లు వస్తుంది. ఒకటి ల్యాండ్ రికార్డ్స్ గురించి సెక్షన్స్ వస్తాయి, మరియు ఆ టెంపుల్ ఇన్కమ్ గురించి సెక్షన్స్ వస్తాయి. ఓకేనా? సో దాని గురించి మనం ఫర్దర్ క్లాసులో మాట్లాడదాం. వీళ్ళేదో ఒక వీడియో కూడా చేసి పెడదాం. సెక్షన్ 77 విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? రైట్ ఆన్సర్ ఏంటంటే సెక్షన్ 77 అనేది సరైన సమాధానం. దేవాదాయ ఆస్తులు రిజిస్ట్రేషన్ గురించి తెలియజేసేది ఇది. సెక్షన్ 80 అనేది ఆస్తుల అమ్మకం లేదా బదిలీపై నియంత్రణ. ఏది 80 అనేది? 81 ఏంటంటే పరిస్థితులు ఉల్లంఘించినప్పుడు ఇనం భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి 81. సెక్షన్ 79 భూములు కౌలు లేదా లీజు నియమాల గురించి తెలియజేస్తుంది 79. ఓకే, సో రైట్ ఆన్సర్ తెలిసింది. వెరీ గుడ్. సో దిస్ ఈజ్ అవర్ కోర్స్. సో కోర్సు గురించి అందరికీ తెలుసు. దయచేసి ఒకవేళ అన్ని రకాలైన కోర్సు మీ దగ్గర ఉంటే అట్లీస్ట్ టెస్ట్ సిరీస్ అయినా పర్చేజ్ చేసుకోండి. బాగా ప్రిపేర్ అవ్వండి. మీ యొక్క జీవిత లక్ష్యానికి పిఆర్ అకాడమీ ఎప్పుడు తోడు ఉంటుంది. ఎప్పుడు 100% సపోర్టు మేమైతే అందిస్తున్నాం. ఓకేనా? సో రైట్.
ఈ క్రింది వారిలో ఎవరు మరణాంతరము దుర్యోధను కర్ణుడిని సైన్యాధిపతిగా చేసుకున్నారు? ఎవరు మరణానంతరము కర్ణుడికి సైన్యాధిపతిగా దుర్యోధనుడు అవకాశం కల్పించాడు? ఎందుకంటే స్వార్థపరుడు కదా, ఎలాగైనా పంచపాండవులు వినాశనం జరిగిపోవాలి. అర్చన గారు, వాట్ హ్యాపెండ్? అప్పుడే వెళ్ళిపోతున్నారా? ఇంకా లైవ్ ఉంది, క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకొక 20 క్వశ్చన్స్. భీష్ముడు, శల్యుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? రైట్ ఆన్సర్ ఈజ్ యాస్. ఎగ్జాక్ట్ ఆన్సర్ ఈజ్ భీష్ముడు చనిపోయిన తర్వాత ఎవరు వస్తారు? ద్రోణుడు కదా. ఈ క్రింది వారిలో ఎవరు మరణాంతరం దుర్యోధనుడు కర్ణుడికి సైన్యాధిపతిగా చేసుకున్నాడు? భీష్ముడు చనిపోయిన తర్వాత కర్ణుడు కదా. కురుక్షేత్రం యుద్ధంలో మొదలయ్యే పర్వంలోని ఓకే, ఇక్కడ భీష్ముడు చనిపోయిన తర్వాత కదా గురువారు వస్తారు. గురువు చనిపోయిన తర్వాత అంటే ద్రోణాచార్యుడు చనిపోయిన తర్వాత ఎవరు వస్తారు? కర్ణుడు సైన్యాధిపతిగా వస్తాడు. శల్యుడు ఎప్పుడు వస్తాడు? కర్ణుడు చనిపోయిన తర్వాత శల్యుడిగా అధిపతి చేస్తాడు. ఓకే, సో కృపాచార్యుడు పాండవులకి కౌరవులకి గురువు, కానీ సేనాపతి అయిన ఎప్పుడు కూడా కాలేదు. ఓకేనా? సో రైట్. ముందు భీష్ముడు, తర్వాత ద్రోణుడు తర్వాత కర్ణుడు, కర్ణుడు తర్వాత శల్యుడు. ఇది ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ సో రైట్, ఎగ్జాక్ట్ ఆన్సర్ చూడండి. డేస్ యొక్క భార్య ఉభయ భారతి, పద్మపాదుడు, వాచస్పతి మిశ్ర, కుమారిల భట్, మందన్ మిశ్ర. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో రైట్ ఆన్సర్ దిస్ ఇస్ ద. శంకరులతో వాదించి ఓడిపోయిన పండితుడు ఉభయ భారతి, ఈయన భార్య. శంకరుడికి అనేక రకాలమైన ప్రశ్నలు సంధించడం, ఆత్మ జీవాత్మ ఒకటే అని బోధించినటువంటి ఒకే తత్వాన్ని బోధించడానికి వచ్చేటప్పుడు ఆయనకి కొన్ని ప్రశ్నలు సంధించడం జరుగుతుంది ఉభయ భారతి. అప్పుడు ఆ ఉభయ భారతి ఎప్పుడైతే ప్రశ్నలు సంధించాడో శంకరుడు కొంత సమయాన్ని కోరుతాడు. అంటే అవన్నీ కామానికి అంటే సృష్టి గురించి కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అలాగే మరి ఈ సృష్టి ధర్మం అంటే ధర్మం గురించి ఓకే వాటి గురించి మనం వెళ్ళను, కానీ అక్కడ క్వశ్చన్స్ వేస్తే కొంతకాలం వ్యవధి తీసుకొని ఆ శాస్త్రాల గురించి తెలుసుకొని వచ్చి మళ్ళీ దానికి ఆన్సర్ చెప్పిన తర్వాత అప్పుడు ఆవిడ ఓడిపోవడం జరుగుతుంది. ఓకే, సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్. మహాభారతంలోని ఈ క్రింది ఏ పర్వంలోని కృష్ణుడు అర్జునుడికి భగవద్గీతని ఉపదేశించాడు? ద్రోణ పర్వం, భీష్మ పర్వం, ఆశ్రమ పర్వం, సౌప్తిక పర్వం. సో దట్స్ ఫైన్. ద్రోణ పర్వం, భీష్మ పర్వం, ఆశ్రమ పర్వం, సౌప్తిక పర్వం. ఓకే, సో రైట్. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? భీష్మ పర్వం. ఓకే, కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే ఈ పర్వంలోనే భీష్మ పర్వమే కదా ప్రారంభం అవుతుంది. భీష్మ పితామహులు వారులే కదా 10 రోజుల వరకు ఉండి యుద్ధం కాబట్టి ఈ పర్వం ప్రారంభం అవ్వకముందే గీత ఉపదేశం శ్రీకృష్ణుడు అర్జునుడికి చేయడం జరుగుతుంది. నరనారాయణుడు కదా, నారాయణుడికి అన్నీ తెలుసు కానీ నరకేం తెలియదు కాబట్టి సో గీత ఉపదేశం చేయడం జరుగుతుంది. అంటే ఇద్దరి ఉద్దేశం ఒకటే, నరనారాయణులు ఇద్దరికి తెలుసు కానీ సృష్టిలో అందరినీ తెలియపరచాలి, ఆ ధర్మం గురించి తెలియపరచాలి, ధర్మాన్ని పరిరక్షించాలి. ఎప్పుడైతే ధర్మాన్ని మనం పరిరక్షిస్తామో ఆ ధర్మమే మమ్మల్ని పరిరక్షిస్తుందని ఇది ఒక గొప్ప ఉపదేశమే దీనిది. ఓకే, సో దిస్ ఇస్ ద ఓకే. ఆశ్రమ పర్వంలో ధృతరాష్ట్రులు అడవికి వెళ్ళే ఇది. సౌప్తిక పర్వంలో అశ్వత్థామ నిద్రిస్తున్న పాండవ సైనిని చంపినటువంటి ఘట్టం సౌప్తిక పర్వం. చాలా విషాదకరమైనటువంటి ఘట్టం సౌప్తిక పర్వం. ద్రోణ పర్వం అంటే ద్రోణి యుద్ధ విశేషాల గురించి ఎక్కడ ఉంటాయి, ఆయన వ్యూహాలు మరియు నెక్స్ట్ ఏంటంటే యుద్ధం.
సో ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందీ మతపరమైన సంస్థల మరియు దేవాదాయ చట్టం 1987 ప్రకారం ఈ క్రింది వాటిలో దేని నుండి ధార్మిక మరియు మతపరమైనటువంటి సంస్థలో పనిచేసే కార్యనిర్వాహక అధికారి జీతం చెల్లించబడుతుంది? సో సెక్షన్ 69 నిధి, కామన్ గుడ్ ఫండ్, మిగిలిన నిధులు, ఉద్యోగ సంక్షేమ నిధి. సో రైట్ ఆన్సర్ ఏంటమ్మా? సో రైట్, సెక్షన్ 69 అనేది దేనికి తెలియజే దేవాదాయ శాఖలో పరిపాలన ఖర్చుల కోసం కేటాయించిన ప్రత్యేకమైనటువంటి నిధి 69. ఓకే, మరి కామన్ గుడ్ ఫండ్ ఆలయాల పునరుద్ధరణ కోసం, ధార్మిక ప్రచారం కోసం వాడినటువంటి నిధి ఇది. మిగులు నిధులు అంటే ఖర్చులు పోగా మిగిలినటువంటి నిధి, అది సేవింగ్ పర్పస్లో, డెవలప్మెంట్ పర్పస్లో ఉపయోగిస్తారు. ఉద్యోగుల సంక్షేమ, ఉద్యోగుల ఆరోగ్యం బీమా వంటి సౌకర్యాల కోసం వాడినటువంటి ఫండ్ అది. ఓకేనా? సో రైట్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మతపరమైనటువంటి సంస్థలు మరియు దేవాదాయ చట్టం 1987లో సెక్షన్ 110 క్రింది అసాధారణమైన అధికారులు వీరి చేత ప్రారంభించబడ్డాయి? ప్రభుత్వం, కార్యనిర్వహణాధికారి, కమిషనర్, జిల్లా కలెక్టర్. సో ఇంకొక క్వశ్చన్ మిమ్మల్ని అడగవచ్చా మై డియర్ ఫ్రెండ్స్? హౌ మెనీ క్వశ్చన్? 30 క్వశ్చన్స్. అర్చన మేడం, మీరు ఫస్ట్ టైం రావడం కానీ మీరు చాలా బాగా ఆన్సర్ చేస్తున్నారు. హౌ యూ నో ఆల్ దీస్ క్వశ్చన్స్? రియల్ అప్రిషియేటబుల్. గుడ్ గుడ్. సో రైట్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో సెక్షన్ 110. సో కార్యనిర్వహణ అధికారి. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రభుత్వం అనేది అత్యవసర పరిస్థితుల్లో దేవాదాయ సంస్థలపై నేరుగా ఆదేశాలు ఇచ్చినటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఓకే, కానీ సెక్షన్ 110 ప్రకారం అసాధారణ అధికారులు వీరి చేత ఉంటుంది అంటే కార్యనిర్వహణ అధికారి. సో వీరి చేత. కమిషనర్ అంటే శాఖకు అన్నిటికీ అత్యున్నతమైన అధికారి. మరి జిల్లా కలెక్టర్ అంటే కలెక్టర్ కేవలం శాంతి భద్రతలు పరిరక్షించడం, జిల్లాని సక్రమంగా నడిపించే అధికారం కలెక్టర్కి ఉంటుంది, కానీ వీటిపైన అధికారం చెల్లించే ఇది లేదు. ఈ క్రింది వారిలో ఏ ప్రజాపతి ఉద్దేశపూర్వకంగా బృహస్పతస్తవ యజ్ఞానికి శివుడిని, సతీదేవిని ఆహ్వానించలేదు? బ్రహ్మ, మను, దక్ష, ఇంద్ర. ఎవరు ఆ ప్రజాపతి? అందరికీ తెలుసు. సో ప్రతి ఒక్కరికండి ఇది అవగాహన ఉంటుంది. ఎవరంటే దక్ష ప్రజాపతి అనేది. ఎందుకంటే అంత పాపులర్. తన కుమార్తె సతీదేవిని భర్త అయిన శివుడిని అవమానించడానికి ఆహ్వానించలేదు, కాబట్టి ఆ ప్రతిఫలం కూడా ఆయన అనుభవించడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. మహాదేవుడు అర్జునుడితో మారువేషమైన డేస్ పోరాడాడు? మహాదేవుడు అర్జునుడితో మారువేషమైన పోరాడాడు. ఇంద్రుడు, కిరాతకుడు, గంధర్వుడు, యక్షుడు. ఎందుకు పోరాడాడు? ఏ క్షణంలో పోరాడాడు? ఏ సందర్భంలో పోరాడు? అవునా? థ్యాంక్ యూ సో మచ్. ఓ, సో రైట్, ఎగ్జాక్ట్ ఆన్సర్. సో ఏ క్షణంలో అంటే ఇంద్రుడు అర్జునుడు పాశుపతాస్త్రం కోసం పోరాడేటప్పుడు, అంటే అప్పుడు అర్జునుడి యొక్క గొప్పతనాన్ని పరీక్షించడానికి శివుడు కిరాతకుడు అంటే వేటగాడు, దీని అర్థం కిరాతకుడు అంటే వేటగాడు రూపంలో వచ్చి అర్జునుడితో యుద్ధం చేయడం జరుగుతుంది. అర్జునుడు ఓడిపోతాడు, శరణం వేడుతాడు తన ఒక నిజ స్వరూపాన్ని తెలుసుకోవడానికి. ఎందుకంటే అంత ధనుర్ధారి ఎవడు ఉండడు కాబట్టి ఇంద్రుడు అయితే కాదు. ఓకే, అర్జునుడు తండ్రి ఎవరు? ఇంద్రుడు కదా. పాశుపతాస్త్రం కోసం శివుడికి ప్రార్థించమన్నాడు, తండ్రి చెప్పాడు. అలాగే శ్రీకృష్ణుడు ఒక సలహా మేరకు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే పాశుపతాస్త్రం పొందిన తర్వాత తండ్రి కొడుకుని ఇంద్రలోకాన్ని తీసుకెళ్తారు. అక్కడే కదా శపించడం జరుగుతుంది. 1 సంవత్సరం పాటు అజ్ఞాతవాసంలో బృహన్నలాగా మారడానికి కారణమవుతుంది. గంధర్వుడు కాదు. ఓకే, సో యక్షుడు కూడా కాదు. ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్ కిరాతకుడు. సో కిరాతకుడు కాదు, కిరాతుడు. గుర్తుపెట్టుకోండి, కిరాతుడు. అర్జునుడిని పరీక్షించడానికి. ఎందుకంటే పాశుపతాస్త్రం అనేది ఈ సృష్టినే వినాశనం చేసే అంతే మహోత్తరమైన శక్తి ఉంటుంది. అందుకోసమే భీష్ముడు పితామహుడికి యుద్ధం జరిగే ముందు, యుద్ధ సన్నాహాలు చేసే ముందు ప్రతి ఒక్కరి గురించి చెప్పమంటే భీష్మ పితామహ అందరి గురించి చెప్తాడు. ఎన్ని అక్షోభణీయులు ఉన్నాయి, సేనాధిపతి ఎవరు, రాజులు ఎవరు, ఎవరి దగ్గర ఎటువంటి అస్త్రశస్త్రాలు ఉన్నాయి, ఎవరి దగ్గర ఎటువంటి విద్యలు, అందరి గురించి చెప్తాడు. ఒక్కడు తప్ప
తప్ప. ఆ ఒక్కడు ఎవడు తెలుసా? ఫుల్. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకోసం పాత అంత గొప్ప అస్త్రాన్ని ఇవ్వడానికి ఏమైంది? బఫరింగా జస్ట్ ఏ సెకండ్. యా రైట్. డన్. ఆ పాశుపతాస్త్రం ఇచ్చే ముందు పరమేశ్వరుడే పరీక్ష పెట్టడానికి రావడం జరిగింది. ఏ రూపంలో? కిరాతుడు. ఓకే, మై టైమ్ ఈజ్ ఆల్సో ఓవర్. ఇంకో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. రామానుజాచార్యుల ప్రకారం భగవంతుడు ఎన్ని రూపాల్లో అవతరిస్తాడు? క్వశ్చన్ వెరైటీగా ఉంది కదా. చెప్పండి అమ్మా. రైట్ ఆన్సర్. చెప్పండి. రామానుజాచార్యుల ప్రకారం అన్నారు కాబట్టి పర, వ్యహ, విభవ, అంతర్యామి, అర్చ అనే 5 రూపాల్లో భగవంతుడు అవతారాలెత్తి ఈ వినాశన అంటే ధర్మాన్ని కాపాడని. వరకట్నం నిషేధ చట్టం సంవత్సరము ఆమోదించింది. వరకట్నం నిషేధం ఎప్పుడు ఆమోదించిందనమ్మా? సో రేపటి క్లాసులో ప్రాథమిక అవగాహన చేయాలా లేదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేయాలా అది కూడా మీరే చెప్పండి. సారీ, ఎల్లుండి క్లాసులో, డే ఆఫ్టర్ టుమారో, సంక్రాంతి కనుమ రోజు మన క్లాస్ ఉంటుంది. ఈ కనుమ రోజు ప్రాథమిక అవగాహన చేయాలా లేదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ఇంకా మన క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇవి కంప్లీట్ చేసేద్దామా? చెప్పండి అమ్మా. రైట్. 1961 ఎగ్జాక్ట్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ ఏంటమ్మా? ప్రాథమిక అవగాహన సార్. ఓకే, డన్. సో ప్రాథమిక అవగాహన ఈ టైంలో చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ దాదాపు 7-8 చాప్టర్లు కంప్లీట్ చేసాం. సో రైట్, ప్రాథమిక అవగాహన రెడీ. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందీ మతపరమైన సంస్థల మరియు దేవాదాయ చట్టం 1987 యొక్క డేస్ క్రింద ఏదైనా సంస్థ లేదా దేవాదాయ శాఖ యొక్క ఉద్యోగి తన అధికారాలను అమలు చేయడానికి మరియు విధులను నిర్వహించడానికి మరియు కార్యనిర్వాహక అధికారి యొక్క విధులను నిర్వర్తించడానికి అధికారంగా కలిగి ఉండవచ్చు. క్వశ్చన్ చాలా లెంతీ, ఆన్సర్ చాలా చిన్నది కదా. సో రైట్, లాస్ట్ క్వశ్చన్. ఎగ్జాక్ట్ ఆన్సర్ సెక్షన్ 29 అనేది రైట్. మరి 16 ఏంటంటే కమిషనర్ అధికారాల గురించి చెప్తుంది. ఓకే, కమిషనర్కు అధికారాలు ఏంటంటే ఉంటే దాని గురించి తెలియజేస్తుంది. సెక్షన్ 26 దేని గురించి తెలియజేస్తుంది అంటే ట్రస్టీల నియామకం గురించి తెలియజేస్తుంది. సెక్షన్ 29 కార్యనిర్వాహక అధికారుల నియామకం మరియు వారి యొక్క అధికారుల గురించి బదిలీ గురించి ఇది తెలియజేస్తుంది 29. సో సెక్షన్ 33 ఉద్యోగుల నియామక నిబంధనల గురించి తెలియజేస్తుంది 33. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు చూస్ చేసింది కరెక్ట్. ఓకే, రేపటి సెషన్లో అయితే నెక్స్ట్ సెషన్లో డే ఆఫ్టర్ టుమారో ప్రాథమిక అవగాహన ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ద. అయితే ప్రతి ఒక్క పర్సన్కి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను, రేపు మీరు జరుపుకోబోయే సంక్రాంతి ముందు నుంచే మన ప్రశాంత్ సార్, మన పిఆర్ అకాడమీ టీం నుండి, ఈ ప్రశాంత్ సార్ నుంచి ఓకే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన పిఆర్ అకాడమీలో ఈ సంవత్సరం 2026లో మీరు 62 సంవత్సరాలు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మారడానికి మన పిఆర్ అకాడమీ అందిస్తుంది గొప్ప 2 అవకాశాలు. ఆ 2 ఏంటంటే బంపర్ ఆఫర్. మొదటిది 50% డిస్కౌంట్ ఇవ్వడం, రెండోది ఏ కోర్సు కొన్నా 1 ఇయర్ వ్యాలిడిటీ ఇవ్వడం. సో ఇది కేవలం 5 రోజులు మాత్రమే అవకాశం కల్పిస్తుంది మన పిఆర్ అకాడమీ. సో ఇది మన టీం ఒక నిర్ణయం. సో కాబట్టి ఈ నిర్ణయానికి కూడా నేను కట్టుబడి ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్క పర్సన్ కోర్స్ తీసుకున్న వారికి కొంచెం సలహా సూచనలు ఇచ్చి మీరు పిఆర్ అకాడమీకి ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తే అండర్లో మీరే. కాబట్టి మరి కొంతమంది ఎవరైతే ఉన్నారో, సో దాంట్లో మనం కోర్సు అందించింది ఆల్ రైల్వేకి సంబంధించిన ఆల్ టైప్ ఆఫ్ కోర్సు, ఏపీ గవర్నమెంట్కి సంబంధించిన ఎండోమెంట్, గ్రూప్ 4, కానిస్టేబుల్, ఎస్ఐ, సచివాలయం, హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించిన అన్ని రకాల కోర్సు, డిఎస్సి ఇంక్లూడింగ్, అలాగే తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన ఎండోమెంట్, హైకోర్టు, కానిస్టేబుల్, ఎస్ఐ వాటికి సంబంధించింది, అలాగే ఎస్ఎస్సి, జీడీ, కానిస్టేబుల్, ఎంటీఎస్, సిజిఎల్, సిహెచ్ఎల్ అన్నిటికి సంబంధించిన కంప్లీట్ కోర్సు మన పిఆర్ అకాడమీ నుంచి మేము అందిస్తున్నాం. అలాగే ఇండివిజువల్ కోర్సెస్ కూడా ఉన్నాయి వాటన్నిటిపైన. సో 1 ఇయర్ వ్యాలిడిటీతో పాటు ప్లస్ 50% డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. కొంచెం మీ సలహాలు సూచనలు, మీ శ్రేయోభిలాసులు ఎవరైతే ఉన్నారో, మీ యొక్క ఎవరైతే వెల్ విషర్స్ ఉంటారో వారికి కొంచెం తెలియపరిస్తే, ఒక్కొక్కరు ఒక్కొక్క చెయ్యి అందిస్తే అదే పెద్ద బలమవుతుంది, మహాబలం అయిపోతుంది. సో కాబట్టి మీ యొక్క సహకారం ఎప్పుడు పిఆర్ అకాడమీపై ఉండాలి. అలాగే మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు సంక్రాంతి
సంతోషంతో జరుపుకోండి, సరదాగా కుటుంబ సభ్యులతో ఒకరోజు జరపండి. ఎల్లుండి మన యుద్ధం మొదలు పెడదాం. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ రాజు గారు, మీ హెల్త్ జాగ్రత్త. థ్యాంక్ వర్డ్ ఆఫ్ సైకోపాత్. సరే, ఏపీఈఓ ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ పేపర్ 1 ఉంటుందా? పేపర్ 1 పేపర్ 2 అయితే కంప్లీట్ అప్లోడ్ అయిపోయింది, కానీ పేపర్ 1 ఇంకా అప్లోడ్ చేయలేదు. అది త్వరలో మ్యాక్సిమం ఈ మంత్ లాస్ట్ కల్లా పేపర్ 1 కూడా అప్లోడ్ చేస్తాను. వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్, టైం పడుతుంది. పేపర్ 2 అయితే ఉంది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో లెట్స్ సీ డే ఆఫ్టర్ టుమారో సెషన్. ఓకే, ఇంకో లైవ్ సెషన్ టైం అయిపోయింది కాబట్టి మరి ఎక్కువ మాట్లాడలేం. థ్యాంక్ యూ. ఓకేనా, మళ్ళీ కలుద్దాం.